మన రఘురామ్స్ అకాడమీ ఆన్లైన్ పాలిటీ క్లాస్లో భాగంగా ఇప్పుడు మనకి ఆర్టికల్స్లలో అంటే మనకి భారత భూభాగం యూనియన్ దానికి సంబంధించిన టాపిక్. దీని మీద మనకి పాలిటీలో డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, చాలా ఆర్టికల్స్. మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు 395, ఇప్పుడు ప్రస్తుతం సుమారు 475 వరకు మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్లలో ఎన్నో అంశాలు అంటే మనకి ఆర్టికల్స్ని బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్లో ప్రశ్నలు ఉంటాయి. ఎగ్జామ్లో ఆర్టికల్ ఏదైతే ఉందో ఫలానా ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 61 ఆర్టికల్ ఏం చెప్తుంది అని చెప్పి అట్లా ఒక ఆర్టికల్ని బేస్ చేసుకొని డైరెక్ట్ క్వశ్చన్స్ అడగచ్చు. 61 ఆర్టికల్ ఏం చెప్తుంది, 280 ఆర్టికల్ ఏం చెప్తుంది, 323 ఆర్టికల్ ఏం చెప్తుంది, 281 ఆర్టికల్ ఏం చెప్తుంది, 124 ఆర్టికల్ ఏం చెప్తుంది, ఇలా డైరెక్ట్గా ప్రశ్న అడగచ్చు ఎగ్జామ్లో. అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే అసలు ఆర్టికల్ ఏం అడగకుండా అంటే ఆ నెంబర్ ఏం అడగకుండా ఆర్టికల్ లోపల ఏదైతే కాన్సెప్ట్ ఉందో, ఏదైతే మ్యాటర్ ఉందో దాని మీద ప్రశ్న అడగచ్చు. డైరెక్ట్ ఫలానా నెంబర్ గల ఆర్టికల్ ఇచ్చి అది దేని గురించి చెప్తుంది అట్లానే ఎగ్జామ్లో అడగచ్చు. లేదా అసలు ఆ నెంబర్ అదేం కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 61 ఆర్టికల్ దేని గురించి చెప్తుంది, రాష్ట్రపతిని తొలగించే పద్ధతి, రిమూవల్ ప్రొసీజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, దాని గురించి అసలు ఆ నెంబర్ వేయకుండా రాష్ట్రపతిని భారత రాష్ట్రపతిని తొలగించాలంటే భారత పార్లమెంటు ఎంత మెజారిటీతో ఒప్పుకోవాలి, హాజరైన సభ్యుల్లో 2/3 లేదా మొత్తం సభ్యుల్లో 2/3, అసలు ఈ తీర్మానాన్ని ఎందులో ముందుగా ప్రవేశపెట్టాలి, లోక్సభ నుంచి స్టార్ట్ అయితే ఎంతమంది, రాజ్యసభ నుంచి స్టార్ట్ అయితే ఎంతమంది, అసలు అట్లాంటిది ఉందా లేదా, ఒకసారి అసలు ఈ ప్రొసీజర్కి ఏమని పేరు, దీన్ని ఏ దేశం నుంచి గ్రహించాం, డైరెక్ట్ కాన్సెప్ట్కి సంబంధించి అడగచ్చు. ఎందుకు మనం ఇట్లా చెప్తున్నామంటే చాలామంది పాలిటీలో చాలామందికి ఉండే అంటే బాగా సీనియర్లు బాగా ఎక్కువ సార్లు అంటే ప్రిపేర్ అయ్యా అంటే మేము చాలాసార్లు పాలిటీ చదివాము ఆల్రెడీ ఎప్పటి నుంచో చదువుతున్నాం అనుకునే వాళ్ళు ఏంటంటే, నేను ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ చెప్పగలుగుతా, నువ్వు ఏ నెంబర్ అన్నా చెప్పు, 323 అంటే చెప్పేస్తా, 250 అంటే చెప్పేస్తా, 318 అంటే చెప్పేస్తా, 220 అంటే చెప్పేస్తా, 245 అంటే చెప్తా, ఏ నెంబర్ ఇచ్చినా టక్ చెప్తా. నిజంగానే అట్లా చెప్తుంటారు కూడా కొంతమంది నిజంగానే ఏ నెంబర్ చెప్పినా కూడా ఆర్టికల్ అదేంటో టక్కని చెప్తుంటారు. ఇంత చెప్తున్నాం కాబట్టి నేను ఏ నెంబర్ గల ఆర్టికల్లో నువ్వేది అడిగినా నేను చెప్తున్నా, అదేంటో నేను చెప్తున్నా. కాబట్టి నా అంత పాలిటీ వచ్చిన వాడు ఎవరు లేడు. నేను ఇక పాలిటీలో ఇక ఎక్స్ట్రీమ్ ఆల్మోస్ట్ ఏదైతే ఉందో అదంతా నేను కంప్లీట్ చేశాను. నాకు ఇక మొత్తం ఆర్టికల్స్ అని నాకు వచ్చు కాబట్టి నేను ఇక పర్ఫెక్ట్ అని అనుకుంటారు చాలామంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకు ఆర్టికల్ నెంబర్ ఏం పలానా ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది ఏదైతే ఉందో అన్ని ఆర్టికల్ల మీద నీకు అంటే అది ఏం చెప్తుందో నీకు తెలుసున్నా నీకు పాలిటీ వచ్చు మొత్తం అనుకుంటే నీ భ్రమ. 395 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఏం చెప్పినా అదేం చెప్తుందని టక్కున నువ్వు దానికి సంబంధించిన లైన్ చెప్పినా నీకు ఎంత పాలిటీ వచ్చు అంటే నీకు 2% మాత్రమే కంప్లీట్ అయినా అర్థం. కేవలం ఆర్టికల్స్ ఆ నెంబర్ చెప్పగానే అదేం చెప్తుందని పైపైన నువ్వు గుర్తుపెట్టుకుంటే లాభం లేదు. అట్లా నువ్వు వచ్చిందని నువ్వు భ్రమ పడుకుంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. నీకు 2% కింద వచ్చినట్టే లెక్క. అందుకనే ఎగ్జామినర్ ఏం చేస్తారంటే 252 ఏం చెప్తుంది, 380 ఏం చెప్తుంది, 280 ఏం చెప్తుంది, 72 ఏం చెప్తుంది, ఇవన్నీ ఏం చెప్తాయో తర్వాత అసలు నీకు మొదటి ఆర్టికల్ గురించి తెలుసా, అసలు నీకు మొదటి ఆర్టికల్ ఏం చెప్తుందో తెలుసా. ఇది ఎగ్జామినర్ థింకింగ్ ఇలా ఉంటుంది. చాలా ఎగ్జామ్లలో ఇలాంటి టెస్టింగ్ అనేది జరిగింది. ఎక్కడెక్కడో ఉన్న ఆర్టికల్ ఏం చెప్తాయో తర్వాత అసలు నీకు మొదటి ఆర్టికల్ మీద ఐడియా ఉందా. మొదటి ఆర్టికల్ అంటే భారత భూభాగం యూనియన్ దాని గురించి చెప్తుందని పైపైన చదువుకుంటూ పోతున్నావా, అసలు అందులో ఏం విషయాలు రాశారో తెలుసా, నీకు ఐడియా ఉందా, ముందు అసలు స్టార్టింగ్ ఆర్టికల్స్ మీద ఐడియా ఉందా, స్టార్టింగ్ ఆర్టికల్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలుసా, అందులో ఎలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువ ఫోకస్ చేయాలో నీకు ఐడియా ఉందా, అసలు నీకు దాని మీద గ్రిప్ ఉందా లేదా అని చెప్పి ఎన్నోసార్లు 1 నుంచి 4 వరకు ఉన్న ఆర్టికల్స్ మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో ప్రశ్నలు వచ్చాయి.
లాస్ట్ 10 గ్రూప్ 2 ఎగ్జామ్లు కానీ, లాస్ట్ 10 గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కానీ, ఎన్నో ఎగ్జామ్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా స్టార్టింగ్ 1 to 4 ఆర్టికల్స్ లోపల కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ బేస్ మీద ప్రశ్నలు అడిగారు. నువ్వు ఓన్లీ నెంబర్ 280 అంటే పక్కన ఏదో లైన్ షార్ట్ కట్ ఏదో గుర్తుపెట్టుకొని పోతున్నావు, అట్లా కాదు. కాన్సెప్ట్ అసలు ఫస్ట్ 1 to 4 ఆర్టికల్స్ గురించి ఏంటి, ఆ కోణంలో ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్టికల్ చూడండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీని మీద ఎగ్జామ్లో, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాలిటీ అంటే నీకు 1 నుంచి 4 ఆర్టికల్ మీద గ్రిప్ ఉంటే దాదాపు నీకు పాలిటీలో ఒక మంచి కాన్సెప్ట్ అర్థమైనట్టే నీకు. ఎందుకంటే ఈ ఆర్టికల్స్ మీద బేస్ అయ్యే మనకి ముందు ఒక చాప్టర్ ఉంది, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, భారత్లో సమాఖ్య లక్షణాలు, భారత్లో ఏకకేంద్ర లక్షణాలు, ఫెడరల్ ఫ్యూచర్స్, యూనిటరీ ఫ్యూచర్స్ ఇన్ ఇండియా, అట్లనే రిలేషన్స్, లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ది సెంట్రల్ అండ్ స్టేట్స్, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలక, ఆర్థిక సంబంధాలు, ఇట్లా మనకు ఒకటి ఉంది లెసన్. ఆ లెసన్కి ఇది బేస్, ఇది చాలా ఇంపార్టెంట్ బేస్. ఇది మనం పర్ఫెక్ట్ అయితే 1 to 4 చాలా కాన్సెప్ట్ అదంతా గ్రిప్ మనం తెచ్చుకుంటే ముందు చాలా చాలా మనం టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ 50% కంప్లీట్ అయినట్టే, ఇక్కడే కంప్లీట్ అయినట్టు 50%, అంత ఇంపార్టెంట్. మొదటి ఆర్టికల్ మీద మరి మనకున్న అవగాహన, నిజంగా నీకు గనక అవగాహన ఉంటే, నిజంగా నువ్వు గనక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేదా ఎన్నోసార్లు ఎప్పటి నుంచో నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే ముందు ఈ బేసిక్ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇందులో ఉన్న పాయింట్స్ మీద ఈ ప్రశ్నలు నువ్వు డైరెక్ట్గా చేయగలగాలి. చూడండి అలాంటి ప్రశ్నలు ఇక్కడ మన టాపిక్లో ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో చూడండి మీరు. ఈ ఫస్ట్ ఆర్టికల్ మీద చాలామంది సబ్జెక్టు వచ్చనుకొని చేయలేకపోయిన ప్రశ్నలు. మొదటి ఆర్టికల్ ప్రకారం మన దేశం పేరేంటి? మొదటి ఆర్టికల్ ప్రకారం మన దేశం పేరేంటి? అకార్డింగ్ టు ఫస్ట్ ఆర్టికల్, భారత రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్ ప్రకారం మన దేశం పేరు ఏంటి? ఆప్షన్స్ ఇలా ఇచ్చారు, ఆప్షన్స్ ABCD. ఏ ఇండియా, బి రాష్ట్రాల యూనియన్, సి రాష్ట్రాల ఫెడరేషన్ అంటే సమాఖ్య అని అర్థం, సమాఖ్య. డి ఆప్షన్ ఏది కాదు. 4 ఆప్షన్స్ ఇక్కడ చూడండి. ఈ క్రింది వాణిలో క్వశ్చన్ మనది ఇండియన్ పాలిటీ అనే సబ్జెక్టు, దాని మీద మనకు అడిగే బేసిక్ క్వశ్చన్స్ ఇవి చూడండి. అంటే నీకు కాన్సెప్ట్ వైజ్గా నువ్వు ప్రిపేర్ అయితే ఎట్లా ఉంటుంది, పైన ఏవో పుస్తకాలు ఉన్నాయి కదా అని చెప్పి లైన్లు చదువుకుంటూ పోతుంటే నీకేం అర్థం కాదు. లైన్లు చదువుకుంటూ పోతుంటావు కానీ అందులో ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారనేది నువ్వు పసిగట్టలేవు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెయిన్ కావాల్సింది పుస్తకాలు మాత్రమే ఉంటే సరిపోదు. నువ్వు 20 గంటలు కూర్చునే ఓపుకున్నా అవన్నీ కాదు. నువ్వు చదివే టాపిక్ మీద ఎగ్జామినర్ ఎట్లాంటి ప్రశ్న ఇవ్వచ్చు, ఆ టాపిక్ మీద ఏ విధంగా ప్రశ్న ఇవ్వడానికి అవకాశం ఉంది, ఎన్ని కోణాలుగా ప్రశ్న ఇవ్వడానికి అవకాశం ఉంది, అవన్నీ నీకు ముందు రావాలి. నీకు వస్తే నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు సక్సెస్ అయినట్టే. అంతేగాని చదువుకుంటూ పోతే సరిపోదు. దాన్ని ఎన్ని రకాలుగా క్వశ్చన్ని అడగచ్చో ఆ ఎగ్జామినర్ సైకాలజీని ముందే మనం ఊహిస్తే అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం పర్ఫెక్ట్ అన్నట్టు, అది నువ్వు పర్ఫెక్ట్ అయినావంటారు. ఈ క్రింది వాణిలో భారత రాజ్యాంగంలోని 1వ ఆర్టికల్ ప్రకారం లేదా రాజ్యాంగంలోని 1వ ఆర్టికల్ ప్రకారం మన దేశం పేరు ఏంటి? రాజ్యాంగం ప్రకారం మన దేశం పేరేంటి? ఏ ఇండియా, బి రాష్ట్రాల యూనియన్, సి రాష్ట్రాల ఫెడరేషన్, డి ఏది కాదు. బి రాష్ట్రాల యూనియన్ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇంగ్లీష్లో అయితే యూనియన్ ఆఫ్ స్టేట్స్. రాష్ట్రాల ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ ఇంగ్లీష్ వర్డ్ అయితే. డి ఆప్షన్ ఏది కాదు. ఇది మనకి ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఏది? నీకు మొదటి ఆర్టికల్ని బాగా నువ్వు అర్థం చేసుకుంటే, పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ ప్రశ్న మనం చేయగలుగుతాం. ఈ ప్రశ్న ఓకేనా? మీరు ట్రై చేయండి. 5 సెకండ్స్ ఆన్లైన్ కాబట్టి మీకు 5 సెకండ్స్ ఇస్తున్నా చూడండి.
ఏమన్నా ఆన్సర్ మీకు వస్తుందా? ఈ ప్రశ్న నువ్వు చేయగలిగితే నీకు బేసు. ఈ ప్రశ్నని రెండే. ఈ ప్రశ్న చేసేవాళ్ళు ఎవరంటే, నెంబర్ 1 బాగా కాన్సెప్ట్ మంచిగా బేసిక్ లెవెల్ నుంచి కాన్సెప్ట్లో ఏవైతే ఉన్నాయో బలంగా మంచి బేసిక్స్ ఉన్న వాళ్ళు, కాన్సెప్ట్తో అవగాహన ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. రెండో వాళ్ళు ఎవరంటే ఏం చదవని వాళ్ళు, అంటే లక్లో ఓకే ఏబిసిడీలు 4 కనబట్టి ఏదో ఒకటి పెడదామని చెప్పి లక్ అంటారు. ఒకటి లక్లోనే చేయాలా లేదా పూర్తి సబ్జెక్ట్ ఉన్నవాడైనా చేయాలా? అది ఇక్కడ ఇట్లాంటి ప్రశ్న లేదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూడండి. భారత రాజ్యాంగంలోని అంటే 1వ ఆర్టికల్ ప్రకారం మన దేశం పేరు ఏంటి అంటే ఏ ఆప్షన్ ఇండియా. తప్పు. మరి బి ఆప్షన్ రాష్ట్రాల యూనియన్ రైటా, లేదా సి ఆప్షన్ రాష్ట్రాల ఫెడరేషన్. రాష్ట్రాల యూనియన్ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని, రాష్ట్రాల ఫెడరేషన్ అంటే ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. మరి బి కానీ సి కానీ రైటా? ఇప్పటికే ఒకసారి చదివిన వాళ్ళైతే ఓ 2-3 సార్లు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారు ఏదో మామూలుగా ఉన్న వాళ్ళైతే వాళ్ళు కొద్దిగా ఒక స్టెప్ ముందు ఆలోచించి ఏం చేస్తారంటే రాష్ట్రాల యూనియన్ కానీ రాష్ట్రాల ఫెడరేషన్ కానీ ఖచ్చితంగా ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయి ఉంటుందని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళు ఈ రెండిట్లలో ఎదురు చూస్తూ ఉంటారు. బి ఆప్షన్ రాష్ట్రాల యూనియన్, అది కూడా తప్పే, అది కూడా కరెక్ట్ కాదు రాష్ట్రాల యూనియన్. సి ఆప్షన్ రాష్ట్రాల ఫెడరేషన్, అది కూడా తప్పే. మరి ఇచ్చిన దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3 ఆప్షన్లు తప్పైనప్పుడు ఏలో బిలో సిలో మనకు కావాల్సిన ఆన్సర్ లేదు, ఎగ్జామినర్కి కావాల్సిన ఆన్సరు లేదు. కాబట్టి డి అని పెట్టిన వాడికి వస్తుంది ఆన్సర్, ఏది కాదు. మరి ఏంటి సార్, మన దేశం పేరు ఇండియానేగా మన దేశం పేరు, ఎందుకు రైట్ కాదు? సరే ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇండియా ఇలే, సేమ్ క్వశ్చన్ మన దేశం పేరు ఏంటన్నారు, ఇండియా ఇయ్యలేదనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఇండియా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కాకుండా కొద్దిగా మార్చారనుకో, చూడండి ఇక్కడ ఇది తీసేశారు, దీని ప్లేస్లో వేరే ఏదో ఉందనుకోండి, భారత్ అని ఉంది. పోనీ ఇప్పుడు రైటా? సార్ ఇప్పుడైతే రైట్. ఏ రైట్? ఇప్పుడు కూడా తప్పే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓన్లీ ఇండియా అని ఇచ్చారు, తప్పు. లేదు ఓన్లీ భారత్ అని ఇచ్చారు ఆప్షన్లో, అట్లా ఇచ్చినా తప్పే. మరి ఏంటి సార్ ఏది రైటు అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రాజ్యాంగం ప్రకారం కరెక్ట్గా ఏది ఉంటే రైట్ అంటే ఇండియా అనగా భారత్, ఇండియా అనగా భారత్, ఇట్లా ఉంటే రైట్. ఇట్లా ఉంటే అవును సార్ అందులో ఇండియా ఉంది కదా, ఇండియా అనే వర్డ్ ఉంది కదా, అది ఉంది కదా, మరి ఇందాక ఆప్షన్లో ఉంది కదా. ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, ఇండియా అనగా భారత్, ఇట్లా మొత్తం కంప్లీట్గా ఉండాలి. ఓన్లీ ఇండియా అని ఉంటే తప్పు, ఓన్లీ భారత్ అనున్నా తప్పే, ఓన్లీ ఇండియా అనున్నా తప్పే, ఓన్లీ భారత్ ఉన్నా తప్పే. అట్లా కాకుండా ఆప్షన్లో ఇండియా అనగా భారత్ అని, ఇండియా అనగా భారత్ అని ఆప్షన్లో కనుకుంటే రైట్, పూర్తిగా ఉండాలి అట్లా. ఇది రాజ్యాంగం అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారం మనం ఎగ్జామ్లో ఆన్సర్స్ రాయాలి. మన అభిప్రాయాల ప్రకారం మనం చిన్నప్పటి నుంచి మాటల ప్రకారం అవి కాదు ఎగ్జామ్లో. నీ ఊహలు, నీ ఎస్యూమ్షన్స్, నువ్వు వినే మాటలు ఇవి కాదు. రాజ్యాంగం ఏదైతే ఉందో ఇండియన్ పాలిటీ, రాజ్యాంగం ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఏది ఉందో అదేంటో చెప్పు అంటున్నారు. అందుకనే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను మన దేశం పేరేంటని చెప్పి నేనేం క్వశ్చన్ అడగలేము. మళ్ళీ స్టార్టింగ్లో ఏమడిగా నేను, రాజ్యాంగం ప్రకారం మన దేశం పేరు ఏంటి, రాజ్యాంగంలో ఏమని రాశారు, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లా అడుగుతారు ఎగ్జామ్లో, రాజ్యాంగం ప్రకారం లేదా రాజ్యాంగంలో 1వ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం లోపల మన దేశం పేరు ఏమని రాస్తుంది, మన దేశం పేరు ఇలా రాస్తుంది, ఇండియా అనగా భారత్, ఇట్లా కలిపి ఉన్న ఆన్సరే రైట్ అవుతుంది. అట్లా కాదు సార్ నేను రాష్ట్రాల యూనియన్ అని చూసా, నేను మన దేశం పేరు ఏదంటే రాష్ట్రాల యూనియన్, నువ్వేదో మామూలుగా అట్లా ఫ్లోయింగ్లో చదువుకొని పోయి ఉంటావు. రాష్ట్రాల యూనియన్ అనే వర్డ్ ఉంది కరెక్ట్, నువ్వు ఫ్లోయింగ్లో చదువుకొని పోయి ఉంటావు. రాష్ట్రాల యూనియన్ అనే వర్డ్ ఉంది, కానీ ఈ ప్రశ్నకి ఇది ఆన్సర్ కాదు.
ఇదేంటిది రాష్ట్రాల యూనియన్ అనేది అసలు పేరే కాదు, అది పేరా? ఎవరైనా ఈ పేరు పెట్టుకుంటారా? రాష్ట్రాల యూనియన్ పేరా అది? రాష్ట్రాల ఫెడరేషన్ ఇవి పేర్లకు ఉంటాయా? ఇవి పేరుకుండే లక్షణాలు ఉన్నాయా? రాష్ట్రాల యూనియన్ అనేది ఈ వర్డ్ అనేది నీకు ఎప్పుడు రైట్ అవుతుంది అంటే క్వశ్చన్ వేరే రకంగా ఉండాలి. క్వశ్చన్ వేరే రకంగా ఉండాలి. మన దేశ రాజ్యాంగం ప్రకారం 1వ ఆర్టికల్ ప్రకారం మన దేశ రాజకీయ స్వభావం ఎలాంటిది? 1వ ఆర్టికల్ ప్రకారం మన దేశ రాజకీయ స్వభావం ఎలాంటిదంటే సేమ్ ఆప్షన్స్ ఇచ్చారు. అప్పుడు నీకు రాష్ట్రాల యూనియన్ రైట్ అవుతుంది. ఆ క్వశ్చన్కి ఇది రైట్ అవుతుంది. ఆ క్వశ్చన్కి నువ్వేదో ఒక వర్డ్ ఊహించుకొని ఇదే ఆన్సర్ అని నువ్వు అనుకుంటే క్వశ్చన్ అక్కడ వేరు. క్వశ్చన్కి కావాల్సిన ఆన్సర్ నువ్వు పెట్టాలి తప్ప నీ దగ్గర ఉన్నది రెడీ చేసుకొని ఇక క్వశ్చన్నే మార్చాలంటే కుదరదు. ఎగ్జామినర్ అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి, అంతేగాని నీ దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి క్వశ్చన్లు మారు. ఇక్కడ చూడండి, 1వ ఆర్టికల్ మీద ఇది మనకి ఇంపార్టెంట్ 2 పాయింట్స్ ఇక్కడ మీకు వచ్చాయి. ఇప్పుడు చూడండి, 1వ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది? అసలు రాజ్యాంగంలోని 1వ ఆర్టికల్లో ఎలాంటి విషయాల గురించి చెప్తారంటే మన దేశం పేరు, నేమ్, దాని గురించి, అట్లనే పొలిటికల్ టైపు, మన రాజకీయ స్వభావం ఎలాంటిది, పేరు గురించి చెప్తుంది, మన రాజకీయ స్వభావం గురించి చెప్తుంది 1వ ఆర్టికల్. పేరుని ఏమని చెప్పారు? ఇండియా అనగా భారత్, ఇండియా అనగా భారత్, ఇట్లా కలిపి రాశారు. నెక్స్ట్, మన దేశ రాజకీయ స్వభావం ఎలాంటిది? మన దేశ రాజకీయ స్వభావం ఎలాంటిది అంటే రాష్ట్రాల యూనియన్, యూనియన్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పాలి. మన దేశ రాజకీయ స్వభావం ఎలాంటిదంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. 2 పాయింట్లు. కానీ ఇట్లా నీకు బుక్లో ఉంటాయి కరెక్టే, కానీ ఇవి మనం సీరియస్గా పట్టించుకోము. మనం బుక్ ఉన్నప్పుడు ఏముంటుంది, ఎవరో చెప్తారు చాలామంది ఆ బుక్ బాగుంది, ఈ బుక్ బాగుంది అని చెప్తారు. నిజమే, పుస్తకాలు అన్నీ బాగానే ఉంటాయి. నా బుక్కే బాగుంటుందని చెప్పట్లే, ఏ పుస్తకమైనా బాగానే ఉంటుంది. ఆ బుక్ కొనుక్కో బాగుంటుంది, ఈ బుక్ కొనుక్కో బాగుంటుంది, కరెక్టే, బుక్కులన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ పుస్తకాలు కొనమని చెప్తారు, కానీ పుస్తకాలు కొనుక్కోమని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఆ పుస్తకం ఎట్లా చదవాలో నీకు తెలియకపోతే ఎందుకు? వేస్టే కదా. ఆ పుస్తకం ఎట్లా చదవాలో తెలియాలి కదా. అది పుస్తకాలు అందరు సేమ్ పుస్తకాలే కొంటారు, ఆల్మోస్ట్ అందరు అట్లనే కొంటారు. కానీ ఆ బుక్ని ఎట్లా చదవాలో తెలియకపోతే వేస్టే కదా. సచిన్ తెందుల్కరు ఓ కంపెనీ బ్యాట్ ఉంటుంది, ఆ బ్యాట్తో క్రికెట్ ఆడుతుంటాడు. అతను 6లు 4లే క్రికెట్ ఆడినంత కాలం 6లు 4లే. సేమ్ అదే కంపెనీ బ్యాట్ మనం కొనుక్కున్నాం, మనం కూడా 6లు 4లు కొడతామా? సేమ్ బ్యాట్ ఇప్పుడు నీకు ఇచ్చి నువ్వు కూడా 6లు 4లు కొట్టమంటే కొడతావా? మరి సచిన్ తెందుల్కర్ అదే కంపెనీ బ్యాటు కాబట్టి నువ్వు కూడా అదే కొనుక్కో, బాగానే ఉంది, కొనుక్కుంటాం. కానీ ఏ బాల్ని ఎట్లా ఆడాలి, ఆ బాల్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా డీల్ చేయాలి, బాల్ని బట్టి నువ్వు బ్యాట్ యూజ్ చేయాలి. అది ఎట్లా వస్తుంది? ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్. బుక్స్ సెకండరీ, ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్, దాన్ని కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా ఇట్లా చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్. బుక్కులు ఆ బుక్ తీసుకో, ఈ బుక్ తీసుకో అని మీకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మంచి విషయమే చెప్పుండొచ్చు, కానీ ఆ బుక్ని ఎట్లా చదవాలో వాళ్ళు దగ్గరుండి మీకు చదివేయట్లేదు. ఫస్ట్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ బుక్ని ఎట్లా చదవాలో దగ్గరుండి వాళ్ళు మీకు చదివేయట్లేదు. అప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పాలిటీ ఏదైతే ఉందో దీన్ని క్లియర్గా మనకు అర్థమయ్యేటట్లు కాన్సెప్ట్ ఏంటో చెప్పేవాళ్ళు కావాలా. నెక్స్ట్, ఆ టాపిక్ మీద ఎగ్జామ్లో ఎన్ని రకాలుగా ప్రశ్నలు ఇవ్వచ్చు, మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, ఎట్లాంటి ప్రశ్నలు మనం ఎదుర్కోవాలి, ఇవి ముందే ఎవరైనా చెప్తే బాగుండు, ముందే ఆ కోణంలో చెప్తూ మనల్ని ప్రిపేర్ చేస్తే బాగుండు. ఇది ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది ఇంపార్టెంట్. 1000 మంది స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో 1000 మంది ఎవరైతే ఉన్నారో ఎన్నో వేల మందికి ఇప్పటి వరకు నేను ఎంతోమంది కోచింగ్ ఇచ్చాను. చెప్పా కదా మీకు, ఫస్ట్ టైం ఇది ఆన్లైన్లో కూడా ఎంత క్లారిటీ ఉందో చూడండి. బోర్డు మీ కళ్ళ ముందే ఉంది, ప్రతి ఒక్కటి కనబడుతున్నది, ప్రతి ఒక్కటి నేనేదో మీ ముందుకు వచ్చి చెప్తున్నట్టు ఉంది.
ఓకేనా? ఈ అవకాశాన్ని చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు. మీరు కాన్సెప్ట్ ఏదైతే ఉందో ముందు మనకి ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. చూడండి, నేను ఇక్కడ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, తర్వాత మీకు తెలుగు మెటీరియల్ చూపిస్తా క్లియర్గా, తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ కూడా చూపిస్తా. ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ కూడా చూపిస్తా. తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ఈ క్లాస్ మటుకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉంది, తర్వాత తెలుగు మ్యాటర్ ఉంది, తర్వాత ఇంగ్లీష్ మ్యాటర్, ఇంగ్లీష్లో కూడా దానికి సంబంధించిన మెటీరియల్ డిస్ప్లే అవుతుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు, ఏంటిది ఎందుకు ఇట్లా? ఇండియా అనగా భారత్, ఇండియా అనగా భారత్ ఇట్లా పెట్టారా పేరు? అవును, ఇంతే. రాజ్యాంగంలో ఇంతే ఉంది. రాజ్యాంగంలో ఏముందో ఆ పేరే చెప్పు అని ఎగ్జామ్లో అంటున్నారు. డి ఆప్షన్లో ఇండియా అనగా భారత్ అని ఉంటే డి రైటే, ఇది పైన ఎక్కడ లేదు కాబట్టి కాదు. అసలు ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే చూడండి, రాజ్యాంగ పరిషత్ సమావేశాలలో మన దేశం పేరు భారత్ అని పెట్టాలని చెప్పి, భారత్ అని పెడదామని చెప్పి కొంతమంది, అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు, రాజ్యాంగ రచన జరిగే రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాని అధ్యక్షుడు, ఆయన భారత్ అని పేరు పెట్టాలనుకుంటున్నామంటే సగం మంది వ్యతిరేకించారు. భారత్ అనేది ఏంటి? భారత్ అనేది పాత పేరు, ఓల్డ్ పేరు, మోడ్రన్గా ఉండాలా, ఇండియా అని పెట్టడం చెప్పి సగం మంది ఇండియా అన్నారు, సగం మంది భారత్ అన్నారు, సగం మంది ఇండియా అంటున్నారు, సగం మంది భారత్ అంటున్నారు. భారత్ అనే ట్రెడిషనల్ సాంప్రదాయ పేరు ఉండాలని కొంతమంది, లేదు ఇండియా అనే మోడ్రన్ పేరు ఉండాలని చెప్పి కొంతమంది. ఇట్లా సభలో రెండు వర్గాలకు విడిపోయారు. ఇద్దరిని సాటిస్ఫై చేసే క్రమంలో ఇండియా అనగా భారత్ అని ఇట్లా రాసినారు 1వ ఆర్టికల్లో. ఈ విషయం మీకు తెలుసా? ఎగ్జామినర్ ఏమనుకుంటాడు? నాకు తెలిసి ఈ విషయం నేను తెలుసుకున్నా, 1వ ఆర్టికల్ లోపలికి పోయి ఎందుకు అట్లా పేరుందో నేను రకరకాల రెఫరెన్స్లు చూసి నేను తెలుసుకున్నా. అంటే ఎగ్జామినర్ ఫీల్ అవుతాడు, నేను తెలుసుకున్నా కాబట్టి నాకు తెలిసిందంతా నీకు కూడా తెలిసి ఉండాలని చెప్పి ఎగ్జామినర్ ఫీల్ అవుతుంటాడు. ఇది కూడా తెలియకపోతే ఎట్లా అని ఎగ్జామినర్ ఫీల్ అవుతాడు. ఎగ్జామినర్ అట్లాంటి యాటిట్యూడ్తో ఉంటాడు. తెలుసుకోవాలా, నేను తెలుసుకున్నా కాబట్టి స్టూడెంట్ కూడా తెలుసుకోవాలా, అట్లా తెలుసుకున్నోడికే మార్కు, కాబట్టి ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అయ్యాలా, ఇట్లా ఉంటుంది ఎగ్జామినర్ మనస్తత్వం. ఇది కాంపిటేటివ్ థింకింగ్ ఆలోచించేది. ఓకే, ఇది ఇక్కడ ఇండియా అనగా భారత్ అని పెట్టడానికి కారణం ఇది ఉంటేనే రైట్. అట్లా కాదు సార్, మన దేశం పేరు అంటే నువ్వు జనరల్గా చెప్తుంటావు. జనరల్గా మన దేశాన్ని జంబూ ద్వీపం అంటారు, భరతఖండం అంటారు, ఇలా హిందుస్థాన్ అంటారు, ఇట్లా ఉన్నాయి కదా. ఇవి నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చిన్నప్పటి నుంచి ఏదో ఎవరు అంటుంటే కరెక్టే, అవన్నీ ఉన్నాయి. రాజ్యాంగం అనే బుక్లో చూసావా? రాజ్యాంగం అనే బుక్లో ఫస్ట్ ఆర్టికల్లో ఏముంది? హిందుస్థాన్ అని ఉందా, భరతఖండం అని ఉందా, జంబూద్వీపం అని ఉందా, ఓన్లీ ఇండియా అని ఉందా, ఓన్లీ భారత్ అని ఉందా? ఇండియా అనగా భారత్. ఫస్ట్ ఆర్టికల్ మన దేశం పేరు గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది? ఫస్ట్ ఆర్టికల్. మన దేశ రాజకీయ స్వభావం ఏంటి అనే క్వశ్చన్కి, మన దేశ రాజకీయ స్వభావం ఏంటి అనే క్వశ్చన్కి అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి? రాష్ట్రాల యూనియన్. ఆ క్వశ్చన్కి ఇది పేరుకి రాష్ట్రాల యూనియన్ అని ఆన్సర్ చెప్పదు. మన దేశ రాజకీయ స్వభావం ఏంటనే క్వశ్చన్కి మనది రాష్ట్రాల యూనియన్ అని చెప్పాలి, రాష్ట్రాల యూనియన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూడండి, దీనికి సంబంధించి ఇంకా మనం వర్డ్స్ ఇక్కడ చూడండి, రాష్ట్రాల యూనియన్, రాష్ట్రాల యూనియన్. ఈ రాష్ట్రాల మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, ఇప్పుడు చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం. రాష్ట్రాల యూనియన్ అని ఉంది, రాష్ట్రాల సమాఖ్య ఇలా లేదు రాజ్యాంగంలో, డైరెక్ట్గా ఇలా లేదు. రాష్ట్రాల యూనియన్ అనే పదం ఉంది 1వ ఆర్టికల్లో. 1వ ఆర్టికల్ ప్రకారం మన దేశ రాజకీయ స్వభావం ఏంటి అంటే రాష్ట్రాల యూనియన్ అని చెప్పాలి, రాష్ట్రాల సమాఖ్య అని చెప్పద్దు. కానీ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఒక లైన్ ఉంటుంది మనకి, మన దేశంలో సమాఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ, మన దేశంలో సమాఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమాఖ్య అనే పదం ప్రత్యక్షంగా పేర్కొనలేదు. ద టర్మ్ ఫెడరల్ నోవేర్ మెన్షన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్.
భారత రాజ్యాంగంలో అంటే భారతదేశంలో సమాఖ్య లక్షణాలు ఫెడరల్ ఫీచర్స్ ఉన్నప్పటికీ సమాఖ్య అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సమాఖ్యకి బదులు వాడిన పదం ఏది? సమాఖ్యకి బదులు వాడిన పదం ఏది? యూనియన్. సమాఖ్యకి బదులు వాడిన పదం ఏది? యూనియన్. చాలా ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ సమాఖ్య అనే పదం రాజ్యాంగంలో నేరుగా ఎక్కడ లేదు. డైరెక్ట్గా రాజ్యాంగంలో ఎక్కడ ఫెడరల్ అనే పదం మెన్షన్ చేయలేదు. కానీ ఈ దేశాల్లో ఫెడరల్ లక్షణాలు ఉన్నాయి, సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. సమాఖ్యకి బదులు వాడిన పదం ఏది? యూనియన్. ఈ పదాన్ని చేర్చాలని సిఫార్సు చేసిన ప్రముఖ వ్యక్తులలో ఒకరు ఎవరంటే బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పారు, సమాఖ్య అనే పదం, సమాఖ్య లక్షణాలు ఈ దేశంలో ఉండొచ్చు, కానీ సమాఖ్య అనే పదం మటుకు ఎక్కడ యూజ్ చేయలేదు. సమాఖ్యకి బదులు యూనియన్ అనే పదాన్ని యూజ్ చేసినాం. ఎందుకు? ఇది ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి. ఎగ్జామ్లో మనకి ప్రశ్నలు అడుగుతారు, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కావచ్చు. చూడండి, 1, 2, 3, 4 క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయో చూడండి. భారతదేశంలో రాష్ట్రాలు అవిభాజ్యమైనవి. ఇగో ఇలాంటి వర్డ్స్ ఉంటాయి, అవిభాజ్యమైనవి. తర్వాత నేను ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా చూపిస్తాను దీనికి, ఇంగ్లీష్ టెర్మినాలజీ. భారతదేశంలో రాష్ట్రాలు అవిభాజ్యమైనవి. భారతదేశంలోని రాష్ట్రాలు అవిభాజ్యమైనవి కావు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో అవిభాజ్యమైనవి, సెకండ్ స్టేట్మెంట్ ఏమో అవిభాజ్యమైనవి కావు. థర్డ్ స్టేట్మెంట్, అమెరికాలోని రాష్ట్రాలు అవిభాజ్యమైనవి కావు. అమెరికాలోని రాష్ట్రాలు అవిభాజ్యమైనవి కావు. ఇలా ఉంటాయి. నాలుగవది, భారత్లో రాష్ట్రాలు విభజితమైనవి. భారత్లోని రాష్ట్రాలు విభజితమైనవి. చూడండి ఎట్లా ఉన్నాయో స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో నువ్వు ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఫ్రెషర్వి, కొత్తగా వచ్చావు, ఫ్రెషర్వి నువ్వు, మొదటిసారే తక్కువ టైంలో జాబ్ కొట్టాలనుకుంటున్నావు. మరి ఇలాంటి పదాలు నీకు అసలు పాలిటీ మీద అవగాహన లేదు, ఇలాంటి వాటి మీద. మరి ఎట్లా ఈ ప్రశ్న చేయాలి? ఈ ప్రశ్న చేయాలంటే నీకు వర్డ్స్ టెర్మినాలజీ ఇంపార్టెంట్. అవిభాజ్యమైనవి, ఇండెస్ట్రిక్టబుల్ ఇంగ్లీష్ వర్డ్ అయితే ఇండెస్ట్రిక్టబుల్ ఇంగ్లీష్ వర్డ్, దాని మీనింగ్ తెలియాలి. అవిభాజ్యమైనవి కావు. అసలు ఈ పదాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంకొకటి, ముందు ఈ పదాలను అర్థం చేసుకోవడం రావాలి, ఆ వర్డ్ని అర్థం చేసుకోవడం ఫస్ట్ రావాలి. సెకండ్ ఏంటంటే మళ్ళీ అమెరికాని కూడా ఫస్ట్ రెండు స్టేట్మెంట్లు భారతదేశానికి సంబంధించినవి, మూడో స్టేట్మెంట్ మళ్ళీ అమెరికాకు సంబంధించింది, నాలుగో స్టేట్మెంట్ మళ్ళీ భారత్ మీద ఉంది. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇట్లా ఉంటాయి ప్రశ్నలు. ఒకటో ఆర్టికల్ మీద మనకు అడిగే ప్రశ్నలు ఇట్లా ఉంటాయి, స్టార్టింగ్ ఆర్టికల్స్ మీద. ఎగ్జామ్లో ఎగ్జామినర్ మెయిన్ ఉద్దేశం స్టార్టింగ్ ఆర్టికల్స్, ఎక్కువ ఫోకస్ దాని మీద ఎక్కువ ఉంటుంది. ఇవి మీకు షార్ట్కట్లో ఇక్కడ చూడండి. ఇందాక నేను మీకు చెప్పాను, రాజ్యాంగంలో భారతదేశంలో సమాఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ సమాఖ్య అనే పదం ఎక్కడా పేర్కొనలేదు. సమాఖ్యకి బదులు వాడిన పదం యూనియన్. ఎందుకు? కారణం ఏంది? షార్ట్కట్లో లాజిక్ చెప్తా. ఆ లాజిక్ అర్థమైతే మనకి ఇవి అర్థమైపోతాయి. సింపుల్. భారతదేశ రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడా లేదు. సమాఖ్యకి బదులు వాడిన పదం ఏదని చెప్తున్నాం మనం? యూనియన్ అనే పదం. ఓకే, యూనియన్ అనే పదాన్ని వాడారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏదైనా
ఒక దేశ రాజ్యాంగంలో సమాఖ్యకి బదులు ఫెడరల్కి బదులు ఫెడరేషన్కి బదులు యూనియన్ అనే పదాన్ని గనక వాడితే, ఆ దేశ రాజ్యాంగంలో యూనియన్ అనే పదాన్ని గనక వాడితే గుర్తుపెట్టుకోండి, ఆ దేశం నుంచి ఏ రాష్ట్రానికి కూడా ఆ దేశం నుంచి బయటికి పోయే అధికారం లేదు. ఇది మెయిన్. ఇదంతా ఇండియా బోర్డర్ కనబడుతుంది కదా మీకు, ఇండియా బోర్డర్. భారతదేశం నుంచి ఇక రాష్ట్రాలకి బయటికి పోయే అధికారం లేదు, ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు రాష్ట్రం ఉంది, భారతదేశం మాకొద్దు, మా తమిళనాడు ప్రత్యేక దేశంగా ఏర్పడాలనుకుంటున్నాం అనుకోవటం దగ్గరే నువ్వు ఇక బయటికి పోవడం కుదరదు. అందుకు రాజ్యాంగంలో యూనియన్ అనే పదం రాస్తుంది, సమాఖ్య కాదు, ఫెడరల్ కాదు. ఏ వర్డ్ రాస్తుంది? యూనియన్ అనే పదం రాస్తేనే రాజ్యాంగంలో దాని మీనింగ్ ఏంది? ఇక భారతదేశంలో ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా లోపలే ఉండాలా, దేశం దాటి బయటికి పోయే రైట్ నీకు లేదు. భారత ప్రభుత్వం తనంతట తాను, ఇండియన్ గవర్నమెంట్ తనంతట తాను అనుకొని నిన్ను బయటికి పంపిస్తే పంపించచ్చు, కానీ నీ అంతటా నువ్వు బయటికి పోవడానికి లేదు. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, సిక్కిం కానీ, ఇంకెవడైనా కానీ ప్రత్యేక దేశాలకు ఏర్పడాలనుకుంటే మనసులో ఉంచుకో ఆ కోరికని, పక్కనోడితో చెప్పి ఇద్దరు నవ్వుకోండి, నిద్రపోండి, అంతే. నువ్వు బయటికి పోవడం మటుకు సాధ్యం కాదు, ఇంపాసిబుల్. బయటికి పోవడం సాధ్యం కాదు. ఏ వర్డ్ రాస్తుంది అక్కడ? యూనియన్. అదే ఇండియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, పార్లమెంట్ ఏదైతే ఉందో, వాళ్ళు కనుక అనుకుంటే ఎవరినైనా బయటికి పంపించచ్చు, వేరే వాళ్ళకి కలపచ్చు. అది నెక్స్ట్ ఆర్టికల్స్లలో వస్తుంది. అది మీకు ఫస్ట్ యూనియన్ అనే వర్డ్ రాస్తే వచ్చే బెనిఫిట్ ఏంటంటే చెప్తున్నాం ఇది. అదే ఏదన్నా దేశ రాజ్యాంగంలో సమాఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశ రాజ్యాంగంలో డైరెక్ట్గా సమాఖ్య అనే వర్డ్ రాసినారనుకో, భారత్లో సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. ఫ్రెషర్స్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమాఖ్య లక్షణాలు అంటే ఏంటి అవన్నీ తర్వాత వస్తాయి. ఫస్ట్ ఇక్కడ షార్ట్కట్లో చూడండి, భారత్లో సమాఖ్య అనే వర్డ్ డైరెక్ట్గా లేదు రాజ్యాంగంలో. ఒకవేళ యూనియన్కి బదులు సమాఖ్య అనే పదం రాసినారు అనుకో, సమాఖ్య అంటే ఫెడరేషన్ లేదా ఫెడరల్ అనే వర్డ్ అది కనుక రాస్తే అప్పుడు భారతదేశంలోని రాష్ట్రాలకు రైట్ వస్తుంది, వెళ్ళిపోవచ్చు. సమాఖ్య అనే వర్డ్ కనుక రాస్తే రాజ్యాంగంలో ఏదైనా రాష్ట్రానికి ఈ దేశంలో ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు. తమిళనాడు వాళ్ళు వెళ్ళిపోవచ్చు బయటికి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాకు ఇది నచ్చలేదు అనుకుంటే వెళ్ళిపోవచ్చు. అందుకనే ఇక్కడ సమాఖ్య అనే పదం రాస్తే ఆటోమేటిక్గా సమాఖ్య అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ కనుక డైరెక్ట్గా రాస్తే రాష్ట్రాలకి విపరీతమైన అధికారాలు వస్తాయి. ఇక వాళ్ళ ఇష్టాన్ని కాదంటానికి వీలేదు, వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళకి బయటికి. మాకు ఇక అంటే వాళ్ళ ఇష్టమై మేము ఈ దేశంలో ఉండం, భారత్లో ఉండం, మేము వెళ్ళిపోతామంటే వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉంటుంది. ఏ వర్డ్ డైరెక్ట్గా రాస్తే సమాఖ్య అనే వర్డ్ రాస్తే, అందుకని ఈ వర్డ్ డైరెక్ట్గా రాయకుండా ఏ వర్డ్ రాశారు? యూనియన్. ఫెడరల్ లేదా ఫెడరేషన్ బదులు ఏమని రాసినారు? యూనియన్ అనే పదం. అదే మనకి అమెరికా దేశం తీసుకోండి. అమెరికా దేశం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా పాలిటీలో ఇండియాకి అమెరికాకి డిఫరెన్స్, ఇండియాకి బ్రిటన్కి డిఫరెన్స్, ఇండియాకి కెనడాకి డిఫరెన్స్, ఇలాంటివి బాగా అడుగుతుంటారు. భారత్కి అమెరికాని పోల్చి ప్రశ్నలు, భారత్ని ఇంగ్లాండ్ని పోల్చి ప్రశ్నలు, భారత్ని కెనడాని పోల్చి ప్రశ్నలు, ఇలాంటివి బాగా ఎగ్జామ్లు అడుగుతుంటారు. చాలాసార్లు అడిగారు. అమెరికాలో ఫెడరల్ కోర్టు అంటాం, సుప్రీంకోర్టు. అమెరికాలో అత్యున్నత న్యాయస్థానానికి, భారత్లో అత్యున్నత న్యాయస్థానానికి డిఫరెన్సెస్ ఏంటని క్వశ్చన్స్ వచ్చినాయి. ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్నోసార్లు వచ్చాయి అమెరికాని భారత్ని కంపేర్ చేసి. అందుకనే మనం ఎక్కువ వాటి గురించి తెలుసుకోవాలి. అదే అమెరికాలోనైతే అమెరికా రాజ్యాంగంలో యూనియన్కి బదులు రాయబడిన పదం సమాఖ్య. వాళ్ళు ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని రాసుకున్నారు, మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాసుకుంటే వాళ్ళు ఫెడరేషన్ ఆఫ్ ది స్టేట్స్, రాష్ట్రాల సమాఖ్య అని రాసుకున్నారు. అమెరికా రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఉంది. మాది సమాఖ్య దేశం, సమాఖ్య అనే వర్డ్ డైరెక్ట్గా వర్డ్ రాసుకున్నారు, డైరెక్ట్గా. అంటే మరి అమెరికాలో ఏంటి, ఆ వర్డ్ ఉంది కాబట్టి ఏమనుకోవాలా మనం? చూడండి, అమెరికా ఇది అమెరికా.
అమెరికాలో ఇక్కడ మనం రాష్ట్రాలు చూస్తే మీరు చూడండి, సుమారు 50 రాష్ట్రాలు అమెరికాలో ఉన్నవి 50 రాష్ట్రాలు. ఈ 50 రాష్ట్రాలలో అమెరికా రాజ్యాంగంలో ఏమని పదం రాస్తుంది? సమాఖ్య. సమాఖ్య అనే పదం రాస్తుంది డైరెక్ట్గా. ఏ దేశ రాజ్యాంగంలోనైతే సమాఖ్య అనే పదం రాయబడుతుందో ఆ దేశంలోని రాష్ట్రాలు ఒకవేళ ఆ దేశం నచ్చకపోతే, ఆ దేశంలో ఉండడం ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు. అమెరికాది పరిపూర్ణమైన సమాఖ్య దేశం. డైరెక్ట్ రాజ్యాంగంలో ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి రాశారు. చూడండి ఇక్కడ మీరు ఈ రాష్ట్రాలు చూడండి. ఇక్కడ టెక్సాస్ ఉంది, ఇదో రాష్ట్రం టెక్సాస్ అనేది. రేపు పొద్దున ఈ టెక్సాస్ వాళ్ళకి అమెరికాలో ఉండడం ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు. అదేంటి నువ్వు వెళ్ళిపోతున్నావు అట్లెట్లా అంటే, రాజ్యాంగంలో సమాఖ్యాన్ని రాసినారు కదా, మాకు కూడా ఈ దేశంలో ఉండడం ఇష్టం లేదు, మేము ప్రత్యేక దేశంగా వెళ్ళిపోవచ్చు. అట్లనే కొలరాడో వాళ్ళంతే, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. నెవాడా, అరిజోనా, ఏ రాష్ట్రమైనా ఇక్కడ నువ్వు ఏదైనా తీసుకో, ఏ రాష్ట్రం తీసుకున్నా అమెరికా దేశంలో సుమారు 50 రాష్ట్రాలంటే అమెరికా దేశంలోని రాష్ట్రాలు ఆ దేశం నుంచి ఎప్పుడన్నా బయటికి పోయి ప్రత్యేక దేశాలుగా ఏర్పడవచ్చు. కారణం వాళ్ళ రాజ్యాంగంలో డైరెక్ట్గా ఏ వర్డ్ రాయబడది? ఏ వర్డు? సమాఖ్య. మన దేశంలో మటుకు ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా ఈ దేశం నుంచి తనకు తానుగా బయటికి పోవడానికి వీల్లేదు. కారణం మన రాజ్యాంగంలో ఏ వర్డ్ రాశారు? యూనియన్ అంటే ఒక్క వర్డ్తో ఇంత ఉంది. అంత ప్రభావం చూపిస్తాయి పదాలు మనకి. మరి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటే, ఆ ఒక్క పదం రాయటం వల్ల ఇంత జరుగుతూ ఉంటే, నువ్వు దాన్ని ఎందుకు రాసినారో తెలుసుకోకుండా టక నాకు సిలబస్ అయిపోవాలని పేజీలు తిప్పుకుంటూ ముందుకు ఎంత దూరం పోతావు? ఏం చేస్తావు? పోయి పేజీలన్నీ చదువుకొని చివరి దాకా 700 పేజీ 800 పేజీ ఉంటుంది. పోయి ఏం చేస్తావు నువ్వు అంత దూరం పోయి? నువ్వు 700 పేజీలు 800 పేజీలు నువ్వు లాస్ట్ దాకా పోయి చదివినా చివరికి నీకు మొదటి ఈ 1వ ఆర్టికల్ మీద ప్రశ్నలు ఇట్లా వస్తుంటే నువ్వు చేయలేనప్పుడు నువ్వు ఎన్ని పేజీలు దాటుకొని పోతే ఏం లాభం? సబ్జెక్ట్ని బాగా కాన్సెప్ట్ నేర్చుకుంటూ నువ్వు ఆ పేజీలు ఫిల్ చేయాలి. తొందరపడి ఇట్లా పోతూ ఉంటే పుస్తకం తొందరగా చదివినంత మాత్రాన నువ్వేదో గొప్పోడు అని ఫీల్ కావద్దు. గుర్తుపెట్టుకోండి, 600 పేజీల బుక్ 700 పేజీల బుక్ నేను స్పీడ్గా చదివినాను అది కాదు. కాన్సెప్ట్ నేర్చుకోకుండా, సబ్జెక్ట్ నేర్చుకోకుండా స్పీడ్గా నువ్వు కంప్లీట్ చేసినా అని నువ్వు భ్రమపడుతుంటే ఉద్యోగం రావడానికి సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ నువ్వు తొందరపడితే అది లేట్ అవుతుంది. అసలు ఏదైతే ఉందో అది లేట్ అవుతుంది. ఇక్కడే ఒక 15 రోజులు 20 రోజులు లేట్ అయినా, 4 రోజులు లేట్ అయినా సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే, కాన్సెప్ట్ వైజ్ అంతా నేర్చుకుంటే అప్పుడు ఉద్యోగం తొందరగా వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఇంకా మనకి వీటికి సంబంధించిన అంశాలలో ఇంకా మీకు ఒకటి క్లారిటీ ఇచ్చాను నేను ఎగ్జామ్లో. ఇప్పుడు మీకు చూడండి, అవిభాజ్యం అంటే విడిపోవటానికి వీల్లేదని చెప్పి అర్థం. అవిభాజ్యం అంటే తెలుగులో మీనింగ్ ఏంటి? అవిభాజ్యం అంటే విడిపోవటానికి వీలు లేదు. ఇది తెలుగులో దీని మీనింగ్. ఇంగ్లీష్లో అవిభాజ్యాన్ని ఏమంటాం మనం? ఇండెస్ట్రిక్టబుల్ వేరు, డెస్ట్రిక్టబుల్ వేరు. డెస్ట్రిక్టబుల్ అంటే విడిపోవచ్చు, ఇండెస్ట్రిక్టబుల్ అంటే విడిపోవటం కుదరదు. భారత్లో ఏమని చెప్తారంటే, భారత్లో ఇక్కడ దీనికి సంబంధించి డెస్ట్రిక్టబుల్ స్టేట్స్ ఆఫ్ ఇండెస్ట్రిక్టబుల్ యూనియన్ అంటాం భారతదేశాన్ని. డెస్ట్రిక్టబుల్ స్టేట్స్ ఆఫ్ ఇండెస్ట్రిక్టబుల్ యూనియన్ భారతదేశాన్ని ఇట్లా అంటాం. భారతదేశంలో ఒక రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలుగా విడిపోయినా ఏం కాదు, కానీ ఈ దేశం నుంచి నువ్వు బయటికి పోతా అంటే కనుక పంపించాం. ఈ దేశం నుంచి నీ అంతటా నువ్వు బయటికి పోతా అంటే కనుక పంపించాం. ఇది భారతదేశ రాజ్యాంగం, ఇట్లా రాసినారు. భారత్లో ఒక రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలుగా విడిపోయినా ఏం కాదు,
ఎన్ని రాష్ట్రాలుగా, ఒక రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలుగా విడిపోయినా ఏం కాదు, యాక్సెప్ట్ చేస్తుంది రాజ్యాంగం. కానీ ఈ దేశం నుంచే నేను బయటికి పోతా అంటే కనుక కుదరదు. ఈ దేశం నుంచే బయటికి పోతా అంటే కనుక కుదరదు, దానికి అవకాశం లేదు. డెస్ట్రిక్టబుల్ స్టేట్స్ ఆఫ్ ఇండెస్ట్రిక్టబుల్ యూనియన్. డెస్ట్రిక్టబుల్ స్టేట్స్ ఆఫ్ విభజిత రాష్ట్రాలు గల ఇండెస్ట్రిక్టబుల్ యూనియన్, అవిభాజ్య యూనియన్ ఈ భారతదేశం. రాష్ట్రాలు, ఒక రాష్ట్రాన్ని ఎన్ని రాష్ట్రాలుగానైనా విడగొట్టడానికి ఈ రాజ్యాంగం ఒప్పుకుంటుంది. కానీ ఈ దేశం నుంచే నువ్వు బయటికి పోయి సొంత కుంపడి పెడతా అంటే కనుక, ప్రత్యేక దేశంగా ఏర్పడతా అంటే కనుక కుదరదు. ఎందుకంటే మన రాజ్యాంగంలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాశారు, ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని రాయలే. ఇది మెయిన్ ఇక్కడ దీనికి సంబంధించిన అంశం ఇది. ఎగ్జామ్లో స్టేట్మెంట్స్ ఇస్తారు. భారతదేశంలోని రాష్ట్రాలకు ఈ దేశం నుంచి సొంతంగా విడిపోయే హక్కు గలదు, రైటా కాదు. అమెరికాలోని రాష్ట్రాలకు ఆ దేశం నుంచి ప్రత్యేకంగా వేరుపడి ప్రత్యేక దేశాలకు ఏర్పడే అవకాశం కలదు, రైటా రాంగా, రైట్ అది. అట్లా ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం చేయాలి. ఇచ్చినప్పుడు అవిభాజ్యం అంటే విడిపోవటానికి వీలు లేదని అర్థం తెలుగులో. ఇంగ్లీష్లో ఏమంటాం? ఇండెస్ట్రిక్టబుల్. డెస్ట్రిక్టబుల్ అంటే విడిపోవచ్చు, డెస్ట్రిక్టబుల్ అంటే విడిపోవచ్చు. ఇంకా మీకు ముందు 3వ ఆర్టికల్ ఉంది. 2nd ఆర్టికల్ అయిపోయిన తర్వాత 3వ ఆర్టికల్ వస్తుంది, అక్కడ ఇంకా బాగా అర్థమవుతుంది. ఇవి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ ఇంకా మనకి ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలు చూడండి. ఎగ్జామ్లో అడిగే అంశాలు స్టేట్మెంట్స్. మనకి స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. నెంబర్ 1, భారత భూభాగం కన్నా భారత యూనియన్ విస్తృతమైనది. అదో స్టేట్మెంట్. 2nd స్టేట్మెంట్, భారత యూనియన్ కన్నా, ఇండియన్ యూనియన్ కన్నా భారత భూభాగం విస్తృతమైనది. చూడండి ఇక క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయో. స్టేట్మెంట్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు, ఇలాంటి స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? భారత భూభాగం కన్నా భారత యూనియన్ విస్తృతమైనది. The term Indian territory is wider than the expression Indian territory is wider than the Indian Union. భారత భూభాగం అనే భావన భారత యూనియన్ కన్నా విస్తృతమైనది. రెండో స్టేట్మెంట్, భారత యూనియన్ కన్నా భారత భూభాగం అనే భావన విస్తృతమైనది. 2 స్టేట్మెంట్లు. ఏ స్టేట్మెంట్ రైట్? ఇది మనకి ఎగ్జామ్లో ఇచ్చేవి. ఇంగ్లీష్లో చూపిస్తా, తర్వాత ఇంగ్లీష్ మెటీరియల్ కూడా ఉంది, క్లియర్గా చూపిస్తా. ఇప్పుడు నేను చెప్పినంత వరకు నోట్స్ క్లియర్గా మన బుక్ ఏదైతే ఉందో పాయింట్ వైజ్గా ఇవన్నీ, ఇప్పుడు మీరు ఇంత లెసన్ చెప్పారు కదా, పాయింట్ వైజ్గా ఎట్లా అంటే పాయింట్ వైజ్ తెలుగులో నోట్స్ ఉంది, అది చూపిస్తా. తర్వాత ఇంగ్లీష్ కూడా మీకు చూపిస్తా. ఫస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. ఇలాంటి ప్రశ్నలు మనం చేయాలి. ఫస్ట్ ఆర్టికల్లో భాగంగానే అడుగుతారు ఇలాంటి. ఈ ప్రశ్నలు మనం చేయాలంటే 2 పదాల మీద మనకు ఐడియా ఉండాలి. 2 పదాలు. ఆ 2 పదాలు చూడండి ఇక్కడ. ఆ 2 పదాలు మనకి భారత భూభాగం, భారత భూభాగం ఈ పదం వేరు, భారత యూనియన్ అంటే ఇండియన్ యూనియన్, ఇండియన్ టెరిటరీ. ఆ 2 టెర్మినాలజీ వేరు. ఫస్ట్ ఈ అసలు ఇట్లా రెండింటిని ఇట్లా విడగొట్టి అర్థం చేసుకోవాలని ముందు ఆ బేసిక్ తెలియాలి. ఫస్ట్ భారత యూనియన్ అనే పదం వేరు, భారత భూభాగం అనే పదం వేరు. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీరు 1కి 10 సార్లు నేను ఇప్పుడు లెసన్ చెప్పా, కొన్ని వేల మంది జాయిన్ అయ్యారు ఆన్లైన్ పాలిటీలో. మీరు నిజంగా ఇంటి దగ్గర రివిజన్ చేస్తారో తెలియదో నాకు తెలియదు. నేనైతే చేయమని చెప్తున్నా, రోజు రివిజన్ చేయండి అని చెప్తున్నా. మీరు చేస్తారో లేదో తెలియదు,
కానీ మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, టీచింగ్ స్కిల్స్ ఏంటంటే అందులో భాగం ఒకటి ఏంటంటే ఇది, నేను 1కి 10 సార్లు చెప్తున్నా ఇక్కడ, అర్థమైందా? 1కి 10 సార్లు నేనే మీతో రివిజన్ చేస్తున్నా. నా నోట్లో నుంచి ఒకే పదం ఎన్నిసార్లు వస్తూ ఉంది? దగ్గర 7-8 సార్లు పైగా నేనే చెప్తున్నా. ఎందుకు సార్ ఇన్నిసార్లు చెప్తున్నారు? ఒకసారి చెప్తే అయిపోతుంది కదా అంటే నీ మైండ్లో ఫీడ్ కావాలా. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. నువ్వు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదువుకుంటూ పోయిన తర్వాత అంత ఈజీ కాదు గుర్తుపెట్టుకోవడం. నువ్వు ఎక్కడ చదవో అని చెప్పి నేనే 1కి 10 సార్లు చెప్తుంటే 1కి 10 సార్లు, ఎందుకంటే ఎవరైనా ఒకసారి చదువుతారు, 2 సార్లు చదువుతారు, 3వసారి 4వసారి చదవాలంటే నీ గురించి నువ్వు చదవాలన్నా కూడా చికాకే. కాన్సెప్ట్ ఏంటంటే నీ గురించి నువ్వు చదవటానికి కూడా నువ్వు చికాకే పడతావు తర్వాత, అబ్బా ఇన్నిసార్లు రివిజన్ చేయాలా అని. నువ్వు 100 సార్లు చదివినా ఎగ్జామ్ రాసేది ఒక్కసారి, అది గుర్తుపెట్టుకోండి. 100 సార్లు నువ్వు రివిజన్ చేసినా ఎగ్జామ్ రాసేది ఒక్కసారే. ఆ ఒక్కసారి మిస్టేక్ పోకూడదంటే ఎన్నిసార్లు అయినా జాగ్రత్తగా రివిజన్ చేయాలి, ఎన్నిసార్లు అయినా వినాలా. నేనే 1కి 10 సార్లు చెప్తూ ఆల్రెడీ నా క్లాస్ వింటే ఒక్కసారి కాదు, నా క్లాస్ వింటే 20 సార్లు రివిజన్ చేసినట్టు. 20 సార్లు రివిజన్ అన్నిసార్లు నేను రిపీట్ చేస్తుంటాను. నువ్వు ఎక్కడన్నా క్లాస్ లేను, వేరే చోట ఎక్కడన్నా ఎవరైనా ఇన్నిసార్లు రిపీట్ చేస్తారా ఓడిని? నేనే నీ మైండ్లో ఫీడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా ఆటోమేటిక్. ఈ టెర్మినాలజీకి మనం చూడండి, భారత యూనియన్, భారత భూభాగం. చూడండి డిఫరెన్స్ ఏంటంటే, భారత భూభాగం అంటే ఆ మీనింగ్లో ఇండియన్ టెరిటరీ అనే దాని మీనింగ్లో ఏమేమి వస్తాయంటే రాష్ట్రాలు, అలానే కేంద్రపాలిత ప్రాంతాలు, అలానే ఆర్జిత ప్రాంతాలు. ఇండియన్ టెరిటరీ అంటే ఆ వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఇవన్నీ వస్తాయి: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్జిత ప్రాంతాలు. రాష్ట్రాలు స్టేట్స్ అంటాం ఇంగ్లీష్లో, కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటోరియల్స్, ఆర్జిత ప్రాంతాలు ఎక్వైర్డ్ రీజియన్స్ అంటాం, ఎక్వైర్డ్ రీజియన్స్. భారత భూభాగం అంటే ఇవన్నీ కలుపుకుంటే దాన్ని భారత భూభాగం అనే వర్డ్ యూజ్ చేయాలి పాలిటీలో. అదే మనకి యూనియన్, ఇండియన్ యూనియన్, భారత యూనియన్ అని తెలుగులో ఉంది ఇండియన్ యూనియన్. ఇండియన్ యూనియన్ అనే పదం యొక్క భావం ఏంటంటే ఓన్లీ రాష్ట్రాలు మాత్రమే వస్తాయి, ఓన్లీ రాష్ట్రాలు మాత్రమే వస్తాయి. భారత యూనియన్, ఇండియన్ యూనియన్ అంటే ఓన్లీ ఆ మీనింగ్ కింద వచ్చేది ఓన్లీ రాష్ట్రాలే. అదే ఇండియన్ టెరిటరీ అంటే దేశంలో ఉన్న రాష్ట్రాలు వస్తాయి, దేశంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి, దేశంలో ఉన్న ఆర్జిత ప్రాంతాలు కూడా వస్తాయి. ఆర్జిత ప్రాంతాలు అదేంటి సార్ కొత్తగా వింటున్నాం మేము, ఆర్జిత ప్రాంతాలు ఏంటో తర్వాత చెప్తా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలా వస్తాయి, ఇది మనం తెలుసుకోవాలి. చూడండి ఇప్పుడు తొందరగా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఉంటాయా? ఏముంది, 1వ ఆర్టికల్ ఇట్లా తిప్పితే అయిపోతుంది కదా, ఎమ్మటే 4వ ఆర్టికల్ 5వ ఆర్టికల్ కనబడుతుంది కదా అంటే మరిది చాలామంది అదే చెప్పే కదా నేను, స్పీడ్గా నువ్వు ఇట్లా చూసుకుంటూ 1వ ఆర్టికల్ ఇట్లా చెప్తుంది కరెక్టే, దాని మీద ఎట్లా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది, ఎట్లా అర్థం చేసుకోవాలా, అదంతా లేకుండా ఎంత దూరం పోయినా వేస్ట్ అయ్యి, నువ్వు ఎంత దూరం పోయినా వేస్ట్ అయ్యి. నీకు శక్తి ఉండొచ్చు, కాళ్ళల్లో బలం ఉండొచ్చు, ఫిజికల్గా ఫిట్ అయి ఉండొచ్చు, కానీ అడ్రస్ లేకుండా నువ్వు ఎన్ని కిలోమీటర్లు పోయినా వేస్ట్. అప్పటికే 10 కిలోమీటర్లు తిరిగినావు, నువ్వు అనుకున్న అడ్రస్, నువ్వు అనుకున్న ఇల్లు దొరకట్లే. ఇంకా నాకు శక్తి ఉంది, ఇంకా నేను ట్రై చేస్తా, ఇంకో 20 కిలోమీటర్లు నడిచినావు, అయినా తెలియట్లే, అయినా నువ్వు అనుకున్న హౌస్ అది కనపడలే. లేదు నేను ఇంకా ట్రై చేస్తా, ఇంకా 100 కిలోమీటర్లు నడిచే శక్తి కూడా ఉంది, తిరుగు, నీకు ఎప్పటికీ దొరకదు ఆ ఇల్లు. ఎందుకంటే అడ్రస్సే తప్పు. అందుకనే నువ్వు 20 గంటలు చదివినా, రోజుకి 20 గంటలు చదివినా, రోజుకి 24 గంటలు ఉంటే 24 గంటలు చదివే శక్తి నీకున్నా, ఎంతున్నా చివరికి నీకు అది ఎట్లా చదవాలో తెలియకపోతే వేస్టే. అది ఎట్లా చదవాలా, ఏ పద్ధతిలో చదవాలా, ఏ పద్ధతిలో చదివితే నాకు జాబ్ వస్తుంది, ఎట్లా క్వశ్చనింగ్ వస్తుంది, దాన్ని ఎట్లా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అనే ఆ అడ్రస్ తెలియకపోతే నువ్వు రోజు ఫిలిప్స్ కంపెనీ ట్యూబ్లైట్లు పోతూనే ఉంటాయి, బల్బులు మారుతూనే ఉంటాయి, రోజులు గడుస్తూనే ఉంటాయి. స్టడీ చైర్ ముందు వేసుకొని, ప్యాడ్ ముందు పెట్టుకొని ఇవన్నీ గంటలు అది కాదు. కాన్సెప్ట్ అనే అడ్రస్ ఏదైతే ఉందో అది కరెక్ట్ నీ దగ్గర ఉంటే
అప్పుడు నువ్వు రోజు 12 గంటలు అవసరం లేదు, రోజు 3 గంటలు చదువు చాలు, అయిపోతుంది. ప్రశాంతంగా నేర్చుకో. ఇది మనకి ఇక్కడ దీనికి సంబంధించిన అంశం. ఇండియన్ యూనియన్ అనే పదం అంటే, ఇండియన్ యూనియన్ అంటే ఆ వర్డ్కి మీనింగ్ ఏమని, ఓన్లీ దేశంలోని రాష్ట్రాలు మాత్రమే అని. అదే ఇండియన్ టెరిటరీ, భారత భూభాగం, ఇండియన్ టెరిటరీ అంటే ఆ మీనింగ్ కింద ఏమేమి వస్తాయి, దేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్జిత ప్రాంతాలు. ఇందాక మీకు ఇచ్చిన క్వశ్చన్ అదే. భారత భూభాగం అనే భావన భారత యూనియన్ కన్నా విస్తృతమైనది. స్టేట్మెంట్ రైటరంగా రైటే. భారత భూభాగం అంటే ఇన్ని ప్రాంతాలు వస్తున్నాయి, భారత యూనియన్ అంటే కేవలం ఏమొస్తాయి, రాష్ట్రాలే. భారత భూభాగం అనే భావన ఇండియన్ యూనియన్ కన్నా, భారత యూనియన్ కన్నా విస్తృతమైందంటే రైటే స్టేట్మెంటు. ఈ వర్డ్ కింద ఇన్ని ప్రాంతాలు వస్తున్నాయి, ఆ వర్డ్ కింద ఓన్లీ రాష్ట్రాలే వస్తాయి. ఆ వర్డ్ని యూజ్ చేసేటప్పుడు ఓన్లీ రాష్ట్రాలనే అర్థం, ఈ వర్డ్ని యూజ్ చేసేటప్పుడు 3 ప్రాంతాలు కలిపి అని చెప్పి అర్థం. అది ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్. అలాంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తుంటాయి ఎగ్జామ్లో. అది చేయాలంటే ఇంత క్లియర్గా నీకు ఐడియా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మీరు ఇక్కడ చూడండి, ఆర్జిత ప్రాంతాలు అనే వర్డ్ చూడండి. మనకి ఆర్టికల్ 1 ఏమని చెప్తున్నదంటే, భారత భూభాగంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్జిత ప్రాంతాలు, ఇలా ఈ దేశ భూభాగంలో 3 రకాల ప్రాంతాలు గలవని చెప్తుంది. ఈ దేశ భూభాగంలో 3 రకాల ప్రాంతాలు గలవు: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్జిత ప్రాంతాలు. భారత భూభాగంలో 1వ ఆర్టికల్ అనుసరించి ఎన్ని ప్రాంతాలు గలవు? 3. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్జిత. పేరు కూడా ఏముంది? భారత భూభాగం, ఇండియన్ టెరిటరీ. ఓకే. రాష్ట్రాలు అంటే ఇప్పుడు మనకి ఎన్ని రాష్ట్రాలు? 28 రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి మనకి? ప్రజెంటు 8 ఉన్నాయి. మొన్నటిదాకా 7 ఉండేవి. ఆ జమ్మూ కాశ్మీర్ని 2గా విడగొట్టి 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేశారు. జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతం, లద్దాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతం. దాంతో 9 అయినాయి. కానీ మళ్ళీ మొన్న ఏం చేసినారు? దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ కలిపి మళ్ళీ ఒకటే కేంద్రపాలిత ప్రాంతం చేసినారు. దాంతో మళ్ళీ 8 వచ్చాయి. మళ్ళీ మన కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు సపరేట్ లెసన్ వస్తుంది. అక్కడ మీకు 28 రాష్ట్రాల పేర్లు, ఎప్పుడు ఏర్పడ్డాయి, ఏ సంవత్సరం, ఎట్లా ఏర్పడ్డాయి, అదంతా ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 8. ఫస్ట్ అసలు స్టార్టింగ్లో రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి, 1956లో అసలు ఎన్ని ఉన్నాయి, అవి కాలక్రమాల్లో ఎంతకు పెరిగాయి, మళ్ళీ ఎంతకు తగ్గాయి, అదంతా సపరేట్ లెసన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆర్జిత ప్రాంతాలు అనే వర్డ్ వచ్చింది కింద. ఎక్వైర్డ్ రీజియన్స్. అసలు ఆర్జిత ప్రాంతం అంటే ఏంటి? ఇది ఒక ప్రశ్న. భారతదేశంలో కలుపుకున్న ఆర్జిత ప్రాంతాలను గుర్తించండి, అదొక ప్రశ్న. డైరెక్ట్గా ఆ ఏరియా పేరు ఇచ్చి దీన్ని భారత్లో ఎప్పుడు విలీనం చేశారు, అట్లా ప్రశ్నలు వస్తాయి. ఆర్జిత ప్రాంతం అంటే మీనింగ్ ఏంటంటే, మీకు ఇక్కడ ఎక్వైర్డ్ రీజియన్ అంటాం ఇంగ్లీష్లో. ఎక్వైర్డ్ రీజియన్ అంటాం ఇంగ్లీష్లో. సింపుల్. అక్కడ ఏమంటే చూడండి, విదేశీయుల నుంచి స్వాధీనం చేసుకొని మనలో కలుపుకున్న ప్రాంతాలు. విదేశీయుల నుంచి స్వాధీనం చేసుకొని మనలో కలుపుకున్న ప్రాంతాలు. విదేశీయుల నుంచి స్వాధీనం చేసుకొని మనలో కలుపుకున్న ప్రాంతాలు. వాటిని ఏమంటాం మనం? ఆర్జిత ప్రాంతాలు అంటాం. ఆర్జిత ప్రాంతం. విదేశీయుల నుంచి స్వాధీనం చేసుకొని మనలో కలుపుకున్న ప్రాంతాలు. సింపుల్. ఎగ్జాంపుల్ ఏంటి? దాద్రా నగర్ హవేలీ. దాద్రా నగర్ హవేలీ ఈ ప్రాంతం. పాండిచ్చేరి ఈ ప్రాంతం. గోవా. నెక్స్ట్ డామన్ డయ్యూ, దాన్నే డయ్యూ డామన్ ఇట్లా అంటాం మనం. ఇది సిక్కిం. ఇలాంటి ప్రాంతం ఆర్జిత ప్రాంతాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దాద్రా నగర్ హవేలీ, పాండిచ్చేరి, గోవా, డామన్ డయ్యూ, సిక్కిం ఇలాంటి. దాద్రా నగర్ హవేలీ ప్రాంతం 1954లో భారత్లో విలీనమైంది. పాండిచ్చేరి కూడా అంతే, 1954లో విలీనమైంది. గోవా, డామన్ డయ్యూ ఈ ప్రాంతాలు 1961 ఆ టైంలో విలీనమైనాయి. సిక్కిం 1974
1974 విలీనమైంది 1974, రాష్ట్రంగా మారింది 1975 సిక్కిం అయితే. ఇవి భారత్లో కలిసాయి, ఇవి భారత్లో విలీనమైనవి. ఆర్జిత ప్రాంతం అంటే అర్థం ఏంటి? విదేశీయుల నుంచి మనం స్వీకరించిన ప్రాంతాలు. విదేశీయుల నుంచి అంటే ఒకప్పుడు విదేశీ పరిపాలనలో ఉన్నాయి, మనలో కలిసినాయి, వాటిని మనం ఆర్జిత ప్రాంతాలు అంటాం. అయితే డేట్ ఏది తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. డేట్ ఏది తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఆర్జిత ప్రాంతాలు అనే డెఫినేషన్కి డేట్ నువ్వు ఏది తీసుకోవాలంటే ఎప్పటి నుంచి అంటే 1950 జనవరి 26 తర్వాతివే తీసుకోవాలి. ఇక్కడ 1950 జనవరి 26 కమిన్స్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు డేట్ ఏదైతే ఉందో అప్పటి నుంచి ఏ విదేశీ ప్రాంతాలు భారత్లో కలిసినాయి అవన్నీ ఆర్జిత ప్రాంతాలు. అంతకుముందునే చూడొద్దు, ఇక్కడి వరకే చూడాలి. 1950 జనవరి 26 తరువాత విదేశీయుల కంట్రోల్లో ఉండి భారత్లో కలిసిన ప్రాంతాలే ఆర్జిత ప్రాంతాలు, భారత్లో కలిసి. అందుకనే మీకు డేట్స్ ఇవన్నీ చూడండి. దాద్రా నగర్ హవేలీ 1954, పాండిచ్చేరి 1954. ఇవన్నీ మనకి దాద్రా నగర్ హవేలీ పోర్చుగీస్ పాలనలో ఉండేది, పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. వాళ్ళ నుంచి మన దేశంలో కలుపుకున్న కాలం 1954. పాండిచ్చేరి ఫ్రెంచ్ వాళ్ళ కంట్రోల్లో ఉంది, కానీ 1954లో వాళ్ళ నుంచి మన దేశంలో కలుపుకున్నాం. వాళ్ళ కంట్రోల్లో పాండిచ్చేరి ప్రాంతం ఉండేది వాళ్ళ కంట్రోల్లో, కానీ మన కంట్రోల్లో తీసుకున్నాం 1954లో, మళ్ళీ విలీనం చేసుకున్నాం. గోవా, డయూడామన్ ఇవి కూడా అంతే, పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నవి, కానీ 1961లో మన దేశంలో విలీనం చేసుకున్నాం. సిక్కిం చోగ్యాల్ అనే ఓ ప్రత్యేక రాజవంశం వాళ్ళ కంట్రోల్లో ప్రత్యేక దేశంగా ఉంది సిక్కిం. 1974లో మనలో భాగమైంది. 1975లో దాన్ని రాష్ట్రంగా చేసినారు. అవన్నీ మనకి ప్రత్యేకించి వాటి గురించి చెప్పినప్పుడు మనకు వస్తాయి. కానీ మీకు ఆర్జిత ప్రాంతాలు అంటే ఏంటో అర్థం కావడానికి చెప్తున్నాం. ఏ డేట్ తర్వాత అనేది చూసుకోవాలి. 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తరువాత విదేశీయుల నుంచి మన దేశంలో కలుపుకున్న ప్రాంతం. ఒకప్పుడు విదేశీయుల కంట్రోల్లో ఉన్న ఆ ప్రాంతం భారత్లో కలిస్తే దాన్ని ఆర్జిత ప్రాంతం అంటాం. డేట్ ఎప్పుడు? 1950 జనవరి 26 తర్వాత నుంచి లెక్కేయాలి. ఎక్వైర్డ్ రీజియన్స్ అంటాం ఇవి. తర్వాత మీకు కంటిన్యూషన్లో ఒక మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ ద్వారా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా ఆ ఏరియాస్ కూడా ఎక్కడ ఉన్నాయి అనేవి. ఇవి మనకి 1వ ఆర్టికల్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు. ఓకేనా? భారతదేశంలో సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, కానీ సమాఖ్య అనే పదం ఎక్కడా లేదు. సమాఖ్యకి బదులు వాడిన పదం ఏమని చెప్పుకున్నాం మనం? యూనియన్ అనే పదం. యూనియన్ అనే పదాన్ని చేర్చాలని సిఫార్సు చేసిన వ్యక్తి ఎవరంటే బిఆర్ అంబేద్కర్. యూనియన్ అనే పదాన్ని ఏ దేశం నుంచి మనం స్వీకరించినామంటే కెనడా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కెనడా దేశం నుంచి మనం స్వీకరించాం. ఇలాంటి పాయింట్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. 1వ ఆర్టికల్ ప్రకారం మన దేశం పేరేంటంటే ఇండియా అనగా భారత్. రెండు కలుపున్నది ఆన్సర్ అవుతుంది. ఓన్లీ ఇండియా అని ఉన్న తప్పే, ఓన్లీ భారత్ అని ఉన్న తప్పే. ఏదన్నా ఆప్షన్లో ఇండియా అనగా భారత్ అని ఉంటే రైట్, అది కరెక్ట్ ఆన్సర్. అవి చూసుకోవాలి. 1వ ఆర్టికల్ ప్రకారం మన దేశ రాజకీయ స్వభావం ఎలాంటిది? రాజకీయ స్వభావం రాష్ట్రాల యూనియన్ అని చెప్పారా, రాష్ట్రాల సమాఖ్య అని చెప్పారా? రాష్ట్రాల యూనియన్. ఒక దేశ రాజ్యాంగంలో యూనియన్ అనే పదం ఉంటే ఏమవుతుంది, లేదా సమాఖ్య అనే పదం ఉంటే ఏమవుతుంది? అమెరికా రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని డైరెక్ట్గా రాసుకున్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? యూనియన్ అనే పదం ఉండటం వల్ల ఏం జరుగుతుంది? సమాఖ్య అనే పదం. అవి ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ముందు క్లాసుల్లో ఉంటుంది, కాకపోతే మీరు ఒక వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. భారతదేశం ఒప్పందపూర్వకంగా ఏర్పడిన సమాఖ్య కాదు. భారతదేశం ఒప్పందపూర్వకంగా ఏర్పడిన సమాఖ్య కాదు. భారతదేశం ఒప్పందపూర్వకంగా అంటే ఇంకా ముందు ఇంకొక వర్డ్ రాసుకోవచ్చు మనం. అమెరికా వలె భారతదేశం ఒప్పందపూర్వకంగా ఏర్పడిన సమాఖ్య కాదు. మరేంటి?
పరిపాలనా సౌలభ్యం అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అంటాం. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడిన సమాఖ్య. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడిన సమాఖ్య. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి నెక్స్ట్ క్లాస్లో వస్తాయి, వేరే క్లాస్లో, వేరే ముందు చెప్పే క్లాసులో వస్తాయి. అమెరికా దేశాన్ని ఒప్పందపూర్వకంగా ఏర్పడిన సమాఖ్య దేశం అంట. షార్ట్కట్లో మీకు చెప్పాలంటే అమెరికాలో ఒకప్పుడు యాక్చువల్గా 13 చిన్న దేశాలు కలిసి ఏర్పడిన దేశమే అమెరికా. 13 చిన్న దేశాలు కలిసి ఏర్పడిన దేశమే అమెరికా. అందుకనే అమెరికాని యుఎస్ఏ అంటారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాని ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారంటే, యునైటెడ్ స్టేట్స్, పాలిటీలో స్టేట్స్ అంటే దేశం, రాజ్యం అనే మీనింగ్ వస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్. 13 చిన్న దేశాలు కలిసి ఒకటికి ఏర్పడ్డాయి. శత్రు దేశాలు మన మీద దాడి చేస్తే మనం ఒకటిగా ఉంటే వాటికి ధీటుగా సమాధానం చెప్పొచ్చు. కాబట్టి మనం కలుద్దాం అని చెప్పి అట్లా ఒక ఒప్పందం ద్వారా కలిసినాయి. ఒప్పందం ద్వారా కలిసేటప్పుడు ఏమనుకున్నారంటే, మనమందరం వాస్తవానికి చిన్న దేశాలు, కాకపోతే మనం ఇప్పుడు కలుస్తున్నాం. దేని గురించి? ఐకమత్యంగా ఉంటే మనపై ఎవడు దాడి చేయడానికి భయపడతాడు, మనం ఎవరైనా దాడి చేసినా మనం తిప్పికొట్టచ్చని. అందు గురించి మాత్రమే మనందరం కలిసి ఒక దేశంగా ఏర్పడుతున్నాం. అందు గురించి మాత్రమే మనందరం యునైటెడ్గా కలిసి అమెరికా అనే దేశంగా ఏర్పడుతున్నాం. అట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళందరికీ కలిపి వాళ్ళ దేశ రాజ్యాంగాన్ని రాసుకునేటప్పుడు ఒక మాట రాసుకున్నారు. ఏంటంటే, అవసరం కొద్దీ మాత్రమే మనం ఏర్పడ్డాం కాబట్టి, అంటే మనం వాస్తవానికి దేశాలకు ఉండాల్సిన వాళ్ళం, ఎందుకు 13 దేశాలకు ఉండాల్సిన వాళ్ళం 13 రాష్ట్రాలుగా ఎందుకు మనం కలిసి ఎందుకు అట్లా తగ్గించుకొని ఒక దేశంగా ఏర్పడుతున్నామో మనకు తెలుసు. రేపొద్దున మనలో ఎవ్వడికి ఇష్టం లేకపోయినా ఈ దేశం నుంచి బయటికి పోవచ్చు. మనది సమాఖ్య దేశం. అట్లా ముందే మనం ఒప్పందం చేసుకుందాం. రేపొద్దున మనలో నుంచి ఎవడన్నా బయటికి పోవాలంటే ప్రత్యేక దేశంగా ఏర్పడవచ్చు ఎప్పుడంటే అప్పుడు. అలా ఒప్పందం ముందే రాసుకుందాం అని చెప్పి అట్లా ఒప్పందాలు కూడా జరిగిన దేశం అది. ఏది? అట్లా ఏర్పడ్డది అమెరికా దేశం. వాళ్ళ రాజ్యాంగం కూడా ఆ బేస్ మీదనే రాసుకున్నారు, ఇలాంటి వాటి మీదనే. సమాఖ్య అంటేనే ఒప్పందపూర్వకంగా ఏర్పడిన సమాఖ్య దేశం అని ఎవరినంటాం మనం? అమెరికా. ఒప్పందం ప్రకారం ఆ దేశంలోని, అంటే ఒకప్పుడు దేశాలుగా ఉన్న వాళ్ళు రాష్ట్రాల హోదాకి తగ్గి అట్లా అందులో ఉన్నారు వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు ఏమంటున్నారు లోపలికి వచ్చిన వాళ్ళు అమెరికాలో ఉంది. లోపలికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? మాకు ఈ దేశం ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం. ముందే రాసుకున్నారు రాజ్యాంగంలోనే. వాళ్ళు రాజ్యాంగం రాసుకునేటప్పుడు ఇలాంటి అగ్రిమెంట్స్ అన్నీ జరిగినాయి. అట్లా ఓకే అయితేనే లోపలికి వచ్చారు, లేకపోతే లేదు. ఆ 13 రాష్ట్రాలు కాస్త ఇప్పుడు ఎన్ని అయినాయి? 50 అయినాయి. 13 రాష్ట్రాలు కాస్త. అమెరికాలో ఒక రాష్ట్రాన్ని విడగొట్టాలన్నా, ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో కలుపుకోవాలన్నా, ఒక రాష్ట్రాన్ని ఎన్ని రాష్ట్రాలు విడగొట్టాలన్నా రాష్ట్రాల ఇష్టం. ఈ పాయింట్ మీకు నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ వరకు మనకి వర్డ్ తెలవాల్సింది, భారతదేశం ఒప్పందపూర్వకంగా ఏర్పడిన సమాఖ్య కాదు, అమెరికా ఒప్పందపూర్వకంగా ఏర్పడిన సమాఖ్య. రైటే. భారతదేశాన్ని ఏమని చెప్పాలంటే పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడిన సమాఖ్య. భారతదేశం పెద్ద దేశం, పరిపాలన ఈజీగా ఉంటుందని చెప్పి రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చారు. భారత్లో సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, కానీ సమాఖ్య అనే పదం లేదు. ఆ మీనింగ్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, సమాఖ్య లక్షణాలు ఉన్నాయి అంటే దాన్ని సింపుల్ లాంగ్వేజ్లో మార్చుకోవాలంటే చూడండి, సమాఖ్య లక్షణాలు ఉన్నాయి అంటే దాన్ని సింపుల్ లాంగ్వేజ్లో మార్చుకుంటే రాష్ట్రాలకు కూడా కొన్ని అంశాలపై చట్టం చేసే అధికారం కలదు అని. అంతే, దాని మీనింగ్ అదే. చూడండి, భారత్లో సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. సమాఖ్య లక్షణాలు కలవు అంటే దాని మీనింగ్ ఏంటంటే భారతదేశంలో కూడా రాష్ట్రాలకు కొన్నింటిపై అధికారాలు కలవు. భారతదేశంలో రాష్ట్రాలకు కూడా కొన్నింటిపై చట్టాలు చేసే అధికారం కలదు. సింపుల్. రాష్ట్రాలకు కొన్ని అంశాలపై చట్టాలు చేసే అధికారం ఈ దేశంలో కలదు. ఈ వర్డ్ని ప్యూర్ పొలిటికల్ లాంగ్వేజ్లో, ప్యూర్ పొలిటికల్ టెర్మినాలజీలో చెప్పాలంటే భారత్లో సమాఖ్య లక్షణాలు కలవంటే అయిపోతారు.
రాష్ట్రాలకు కూడా కొన్ని అధికారాలు గలవంటే భారతదేశంలో సమాఖ్య లక్షణాలు గలవని అర్థం. అయితే ఇది పర్టికులర్గా మనకు లెసన్ ఉంది భారత్లో సమాఖ్య లక్షణాలు, భారత్లో ఏకేంద్ర లక్షణాల్లో ఒక లెసన్ ఉంది. ఆ లెసనే మనకు 3 గంటలు 4 గంటలు. అప్పుడు మీకు ఈ వర్డ్స్ని ఇంకా బాగా ఎట్లా యూజ్ చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా కూడా తెలుగులో మెటీరియల్ చూడండి, తెలుగులో. తర్వాత సేమ్ దానికి సంబంధించి ఇంగ్లీష్ కూడా చూపిస్తా చూడండి. ఇది అమెరికా మ్యాప్ ఆల్రెడీ అయిపోయింది, నేను మీకు చెప్పాను. చూడండి ఇంగ్లీష్లో, తెలుగులో ఉంది క్లియర్గా, తెలుగులో కూడా చూపిస్తా చూడండి. ఇది మనం షార్ట్కట్లో చూసుకుంటే ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుంది? నేమ్ ఆఫ్ ది కంట్రీ, పేరు గురించి. నెక్స్ట్ టైప్ ఆఫ్ పాలిటీ అంటే రాజకీయ స్వభావం. నేమ్ ఆఫ్ ది కంట్రీ ఏంటి? ఇండియా అనగా భారత్, ఆ విషయమే. రెండో విషయం టైప్ ఆఫ్ పాలిటీ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, మన దేశ రాజకీయ స్వభావం ఎలాంటిదంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, అదే కదా చెప్పేది. అట్లనే సమ్ మెంబర్స్ సజెస్టెడ్ ది ట్రెడిషనల్ నేమ్ భారత్ వైల్ అదర్ మెంబర్స్ అడ్వకేటెడ్ ది మోడర్న్ నేమ్ ఇండియా. కొంతమంది భారత్ అనే పేరు పెట్టాలన్నారు, కొంతమంది ఇండియా అనే పేరు పెట్టాలన్నారు. అందుకనే ఇద్దరిని సాటిస్ఫై చేసే విధంగా ఎట్లా పెట్టినాం మనం? ఇండియా, దట్ ఈస్ భారత్. నెక్స్ట్ తెలుగులో క్లియర్గా చూడండి, తెలుగు నోట్స్. ఇది తెలుగు, మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అక్కడ దాకా. తెలుగు పాయింట్స్, తెలుగు నోట్స్ క్లియర్గా చూడండి. ఒకటవ ప్రకరణ. ఈ ప్రకరణ భారతదేశంను ఇండియా అనగా భారత్గా అభివర్ణిస్తుంది. పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశాన్ని స్వాభావికంగా ఏమంటాం? రాష్ట్రాల యూనియన్. భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ సమాఖ్య అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ వర్డ్ మీద ఇంకా డెప్త్గా చాలా ముందు ఉంటాయి వేరే చోట. భారత్ పరిపూర్ణమైన సమాఖ్య కాదు. భారత్లోని రాష్ట్రాలు ఒప్పందపూర్వకంగా ఏర్పడలేదు. అదే అమెరికాలోని రాష్ట్రాలైతే అమెరికాని ఏమంటాం? ఒప్పందం ద్వారా ఏర్పడిన సమాఖ్య. భారత్ అట్లా కాదని చెప్తున్నా మీకు. సమాఖ్య అనే పదానికి బదులు యూనియన్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చాలని సిఫార్సు చేసిన వాళ్ళలో ఒక వ్యక్తి బిఆర్ అంబేద్కర్. యూనియన్ అనే పదాన్ని కెనడా దేశం నుంచి మనం స్వీకరించాం. ఎగ్జామ్లో కూడా ప్రశ్న అడుగుతారు. బలమైన కేంద్రం, స్ట్రాంగ్ యూనియన్ అనే అంశం ఎక్కడి నుంచి తీసుకున్నాం? కెనడా. చూడండి ఈ ప్రకరణ కింద భారత భూభాగంలో గల ప్రాంతాలు, భారత భూభాగం అనుకోవాలి మీరు. భారత భూభాగం అంటే ఏ ప్రాంతాలు వస్తాయి? రాష్ట్రాలనే. భారత భూభాగం అనే పదానికి సంబంధించిన అర్థంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్జిత ప్రాంతాలు ఇవి. నెక్స్ట్ భారతదేశాన్ని ఏమంటారు? విభజిత రాష్ట్రాలు గల అవిభాజ్య రాజ్యం. భారతదేశాన్ని ఇది ఇంపార్టెంట్. భారతదేశాన్ని విభజిత రాష్ట్రాలు గల అవిభాజ్య రాజ్యం. ఇంగ్లీష్ వర్డ్ ఇండియా ఈజ్ రైట్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ఇండస్ట్రిక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రిక్టబుల్ స్టేట్స్. దాని మీనింగ్ కూడా చెప్పాం. భారతదేశంలో ఒక రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలకనైనా విడిపోవచ్చు, కానీ దేశం నుంచి భౌగోళికంగా విడిపోయే అధికారం లేదు. అవిభాజ్య రాజ్యం అనగా విడదీయటానికి వీలు లేనిది అని అర్థం. 1974లో సిక్కిం భారత్లో విలీనం కావటం, దాద్రా నగర్ హవేలీ, గోవా, డయ్యూ డామన్ మరియు పాండిచ్చేరి విలీనం కావటం ఆర్జిత ప్రాంతాలకు ఉదాహరణలు క్లియర్గా చెప్పాం. ఎస్ఆర్ బొమ్మాయి కేసు మన రఘురామ్స్ అకాడమీ యాప్లో ఇప్పటికే దాదాపు ఎన్నో క్లాసులు అయిపోయినాయి. ప్రీవియస్ క్లాసులో ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఎన్నోసార్లు చెప్పా, అది మీరు గుర్తు తెచ్చుకోవాలా. 1994లో సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సమాఖ్య విధానం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పింది. అంతర్భాగం వర్డ్ లేదు. సమాఖ్య అనే పదం నేరుగా లేకపోయినా భారతదేశంలో రాష్ట్రాలకు అన్నింటిపై కాక కొన్నింటికి అధికారాలు అయితే ఇచ్చారు. దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్తున్నారు. దానికి ఫుల్ లెంత్ మనకు ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ క్లాసుల్లో ఆల్రెడీ యాప్లో మన వీడియోస్లో ఉన్నాయి, అందులో ఉంది. ముందు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కూడా ఈ లైన్ ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్తా. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ భారత యూనియన్ అనే భావన కన్నా భారత భూభాగం అనే భావన విస్తృతమైనది.
భారత యూనియన్లో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. ఆ వర్డ్ భారత యూనియన్ అనే పదానికి అర్థం ఏంటంటే భారతదేశంలోని రాష్ట్రాలు అని మాత్రమే అర్థం వస్తుంది. దానికి భారత భూభాగం అనే పదానికి అర్థం ఏంటంటే రాష్ట్రాలే గాక కేంద్రపాలిత ప్రాంతాలు, అట్లనే భారత ప్రభుత్వం ఆర్జించిన భూభాగాలు అంటే ఆర్జిత ప్రాంతాలు కూడా ఉంటాయి. ఈ వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఇవన్నీ ఉంటాయి అందులో. ఇది నెక్స్ట్ అంశం. నెక్స్ట్ ఇంకా మనకి ఇది మీకు నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ ఇది ఇంగ్లీష్ వర్షన్. ఎవరైనా ఇంగ్లీష్ చూసుకోవాలనుకుంటే, ఇంగ్లీష్ నోట్స్ కావాలని అనుకుంటే ఇంగ్లీష్లో చూసుకోవచ్చు. ఇంగ్లీష్ పదాలు కూడా కొన్ని మనకి తెలుసుకోవాలని నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఇక్కడ చూడండి, ఇండియా 1వ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇండియా దట్ ఈస్ భారత్. అట్లనే భారతదేశ రాజకీయ స్వభావం ఏమంటుంది? యూనియన్ ఆఫ్ స్టేట్స్. కంట్రీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ యూనియన్ ఆల్దో ఇట్స్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫెడరల్ ఇన్ స్ట్రక్చర్. అదే భారత్లో సమాఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ సమాఖ్య అనే పదం కాక యూనియన్ అనే పదం వాడడం అని. అట్లనే ఇక్కడ చూడండి, యూనియన్ అనే పదం అంటే సమాఖ్య అనే పదానికి బదులు యూనియన్ అనే పదాన్ని ఎందుకు వాడాం? దానికి బిఆర్ అంబేద్కర్ ఏమని చెప్తున్నారు? ద ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ అమాంగ్ ది స్టేట్స్ లైక్ ది అమెరికన్ ఫెడరేషన్. ఇందాక చెప్పే కదా, భారతదేశం అమెరికాలో లాగా ఒప్పందపూర్వకంగా ఏర్పడిన సమాఖ్య కాదు. నెక్స్ట్, ద స్టేట్స్ హ్యావ్ నో రైట్ టు సిసేడ్ ఫ్రమ్ ది ఫెడరేషన్. భారతదేశంలో రాష్ట్రాలకు ఈ దేశం నుంచి విడిపోయే అధికారం లేదు. ద ఫెడరేషన్ ఈజ్ అన్ యూనియన్ బికాస్ ఇట్ ఈస్ ఇండెస్ట్రిక్టబుల్. ఆల్రెడీ నేను చెప్పింది 1వ ఆర్టికల్ ఇంకా క్లియర్గా. 1వ ఆర్టికల్ ప్రకారం భారత భూభాగాల్లో ఏమున్నాయి? 1వ ఆర్టికల్ ప్రకారం భారత భూభాగాలు ఏమున్నాయి? రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్జిత ప్రాంతాలు. దానికి సంబంధించింది సింపుల్. ఇక నెక్స్ట్ వన్ చూడండి, మ్యాప్. ఇది ఆల్రెడీ మీకు ఇది ఎందుకు ఇక్కడ ఇచ్చామంటే ఆర్జిత ప్రాంతాల గురించి చెప్పడానికి. ఆర్జిత ప్రాంతాలలో చూడండి, ఇక్కడ ఒకటి దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంశాలు, గోవా వీటికి సంబంధించి, పాండిచ్చేరి ఏదైతే ఉందో పాండిచ్చేరికి సంబంధించి ఇది, సిక్కిం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇది. ఇవన్నీ భారత్లో కలిసిన ప్రాంతాలే కదా, విదేశీ పాలనలో ఉండి భారత్లో కలిసిన ప్రాంతాలు. ఇయర్స్ కూడా చెప్పారు. పాండిచ్చేరి ఫ్రెంచ్ వాళ్ళ కంట్రోల్లో 1954 వరకు ఉంది. 1954లోనే భారత్లో విలీనమైంది. సిక్కిం 1974లో భారత్లో విలీనమైంది. చోగ్యాల్ అనే రాజవంశం కంట్రోల్లో ఉండేది, 1974లో విలీనమైంది. దాద్రా నగర్ హవేలీ ఇది 1954లో భారత్లో విలీనమైంది. గోవా పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది, 1954లో భారత్లో విలీనమైంది. డామన్ డయ్యూ ఏదైతే ఉందో డామన్ డయ్యూ 1961లో భారత్లో గోవా 1961, డామన్ డయ్యూ కూడా 1961. చూడండి, భారత్లో విలీనమైన ఇయర్ వేరు. ఇందులో కొన్నింటిని కేంద్రపాలిత ప్రాంతాలకు గుర్తించిన ఇయర్ వేరు. దాద్రా నగర్ హవేలీ భారత్లో విలీనమైన కాలం 1954, కానీ కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తింపబడిన కాలం 1961. అది మన కేంద్రపాలిత ప్రాంతాల లెస్ అని చెప్పేటప్పుడు వస్తుంది. ఇవి ఒకటి. నెక్స్ట్ ఇంకా మనం చూడండి, టెరిటరీ ఆఫ్ ఇండియా, భారత భూభాగం. టెరిటరీ ఆఫ్ ఇండియా, భారత భూభాగం. టెరిటరీ ఆఫ్ ఇండియా వైడర్ ఎక్స్ప్రెషన్ దెన్ ది యూనియన్ ఆఫ్ ఇండియా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఓన్లీ ఏమొస్తాయి? స్టేట్స్. టెరిటరీ ఆఫ్ ఇండియా అనే మీనింగ్, దీని కింద స్టేట్స్ వస్తాయి, కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి, అట్లనే ఎక్వైర్డ్ రీజియన్స్ అవి కూడా వస్తాయి. ఓకే, ఇది మనకి దీనికి సంబంధించిన అంశాలు. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే మీరు చూసారో ఈ విధంగా మనం ఆన్లైన్లో మనం చెప్పుకుంటున్నాం. నేను
ఎక్కువ బాగా రివిజన్ చేస్తూ రిపిటేషన్ చేస్తూ నేను ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అది అర్థమవుతుంది నేను ఎట్లా చెప్తున్నానో. దాన్ని మీరు యూజ్ చేసుకోండి. తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత తెలుగు మెటీరియల్ వెరీ క్లియర్గా ఉంటుంది. నీకు ఓపిక ఉంటే ఇంగ్లీష్ చూడవచ్చు. అట్లనే మనం నోట్స్ కూడా యాప్లో మెటీరియల్ కూడా ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ నోట్స్ కంప్లీట్ మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది. బిట్ బ్యాంక్ ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి అంటే నోట్స్ కూడా మెటీరియల్ కూడా బోత్ మీడియంకి అవైలబుల్ ఉంటుంది. నాకు 2 కావాలంటే 2 కూడా నువ్వు తీసుకోవచ్చు. 2 కూడా ఈ రకంగా మన క్లాసులు ఉంటాయి. ఇట్లా మీకు ఇంకెక్కడ మీకు ఏ ఫ్యాకల్టీ కానీ ఎవరు కానీ మీరు ఏ ట్యూబ్లనే చూసుకోండి, యూట్యూబ్లు కావచ్చు, ఇంకేదైనా ఆన్లైన్ ఇట్లా ఉంటే ఎక్కడైనా జాయిన్ కండి. ఈ రకంగా ఉంటాయి. అంతేగాని ఏదో అర్జెంటుగా ఊరికి పోవాలని చెప్పి ఊరికి పోయే తొందరలో ఉంటారు కదా. ఊరికి పోయే తొందరలో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, టక్కడక్కడక్కడక్క ఏదో పని కానిచ్చుకుంటూ పోతుంటారు. ఏదో 60 వీడియోలు 70 వీడియోలు పెట్టి మనం ఫుల్ లెంత్ డెప్త్ నీకు ఫుల్ ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవద్దు. ఫుల్ లెంత్ దగ్గర 400 నుంచి 500 వీడియోలు మనది 500 వీడియోలు 500 గంటలు అనుకోండి మీరు. ఫుల్ లెంత్ ఉన్నదంతా పాలిటీ. మళ్ళీ దానికి షార్ట్ కట్లో సార్ ఎగ్జామ్ టైంలో ఈజీగా రివిజన్ చేసుకోవాలంటే ఎట్లా 65 అవర్స్ మళ్ళీ క్లాస్ ర్యాపిడ్ రివిజన్ షార్ట్ కట్ 65 అవర్స్ టు 70 అవర్స్ ర్యాపిడ్ రివిజన్ క్లాస్. ఇదంతా మీరు విని 65 గంటలు 70 గంటలు అది రివిజన్ చేసుకున్నా సరిపోతుంది. 500 గంటలు సుమారు పాలిటీ క్లాస్ అంతా మీరు విన్న తర్వాత మళ్ళీ మీకు షార్ట్ కట్లో ర్యాపిడ్ రివిజన్ ఏదైతే ఉందో షార్ట్ కట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇదంతా మీకు అర్థమైన తర్వాత అది పోవాలి. ఇట్లా మనం 2 రకాలుగా ఉంటున్నాం మనం. అంతేగాని 80 వీడియోలు 70 వీడియోలు 100 వీడియోలు అట్లా కాదు. నాది అట్లా మోసం చేసే మనస్తత్వం కాదు. ఎందుకంటే దాంతో ఏం రాదు నీకు. ఏదో నేను పాలిటీలో జాయిన్ అయినా డబ్బులు కట్టినాను ఏదో ఇంటున్నాను నీకు నువ్వు ఫీల్ కావడం తప్ప నీకు అది చివరికి ఎగ్జామ్లో ఉపయోగపడదు. ఇట్లా చెప్తేనే నీకు ఏమైనా యూజ్ అవుతుంది. చాలామంది మన యాప్ తీసుకొని చాలామంది నమ్మకంతో నా పైన నమ్మకంతో నేను ఏదైతే చెప్పినానో దాన్ని వాళ్ళు నేను ఎంత నిజాయితీగా ఉన్నానో మీకు తెలుసు. దాన్ని కూడా మీరు నిజాయితీగా నమ్ముతున్నారని తెలుసు. మీరు బాగా ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ తెలుసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఆ నమ్మకంతో నేను ప్రతిరోజు నిద్రపోతున్నా. ఎందుకంటే నీకు అర్థం కాకపోతే నాకు నిద్ర రాదు. నేను చాలా ఫీల్ అవుతాను. ఇట్లాంటివి నేను చాలా సెన్సిటివ్గా ఉంటా. ఏదో దులుపుకొని పోయే రకం కాదు. చాలా క్లారిటీగా హార్ట్ఫుల్గా మొత్తం ఏదుందో మొత్తం ఇవ్వాలనుకున్న వ్యక్తిని. ఫీజు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆన్లైన్ కాబట్టి ఇదంతా టెక్నాలజీకి దీనికి నాకు కొద్దిగా ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి ఫీజు తప్పదు. కానీ మీరు ఈ అవకాశాన్ని మటుకు బాగా యూజ్ చేసుకోండి. మాకు తెలిసి మీరు యూజ్ చేసుకుంటారని వేరే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఎక్కడైనా పొరపాటున ఎక్కడైనా ఉంటే అనవసరంగా డబ్బులు పోయినాయి కానీ టైం ఇంపార్టెంట్, వాల్యుబుల్ టైం ఇంపార్టెంట్. ఆ మీ వాల్యుబుల్ టైంని ఇలాంటి వాటికి ఖర్చు పెట్టండి. మీ వాల్యుబుల్ టైంని. ఇప్పుడు మనం ఇంతకుముందు క్లాసులో ఇప్పటివరకు చెప్పుకున్న క్లాసులో అమెరికాని ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారో ఆల్రెడీ ఇప్పుడు నేను క్లాసులో చెప్పా. దానికి సంబంధించి రెఫరెన్స్ జస్ట్ ఒక 2 minutes వీడియో చూడండి. ఒక 2 minutes వీడియో జస్ట్ మీరు చూడండి. ఓకే. This nation is called the United States of America, and unlike many other countries, its name was deliberately chosen. France, for example, comes from the Latin word Francia, land of the Franks, but it wasn't chosen by a committee of Frenchmen, it simply stuck over the centuries. The question is, who named the United States? Why was that name selected, and what were the alternatives? So, prior to the American Revolution, these lands were known to the British as British North America, or simply the colonies, and the officials that lived there often used the name the United Colonies of North America. The name America, in case you're wondering, had been a commonly used term for a couple of centuries by this point and was derived from Amerigo Vespucci, an early explorer. This, along with the rarer Columbia, named for Christopher Columbus, was used to describe the entire landmass though, and not just the British colonies there. When tensions started to rise, people began to use different terms to describe the 13 colonies. When the American Revolution broke out, it was Thomas Jefferson who first used the term United States of America, and its use was formalized by John Hancock and the Continental Congress in late 1776. Colloquially, United States and American states were frequently used by citizens, and it's one of the reasons why the name took hold. This didn't mean that the name was fixed though.
When dealing with the French, Benjamin Franklin used the term United States of North America. And when peace was made with the British, they did so under the name the United States. So that settled them, right? Well, no. There were some in the new USA that didn't like the name and wished to change it to something less descriptive and more poetic. The number one alternative proposed was Columbia. And whilst this was the most popular alternative, many were simply used to calling the country the United States by now and so felt that there was no need to change anything. By the time that the US Constitution was drafted, the United States was kept as the nation's name. Or more specifically, the alternatives weren't properly discussed. In 1819, though, the opportunity was lost forever since another country took the name Columbia. But by this point, another contender had arrived, and that name was Fredonia, which was derived from the word freedom and made to sound a little bit Latin-y to give it some weight. And the man who coined this name was Samuel Latham Mitchell. Mitchell felt that the name United States was a boring one that didn't promote an idea of national identity since no one was going to call themselves United Statesians, whereas people from Fredonia could call themselves Fredonians, Freeds, or the Friedish. Now, Fredonia gained some traction with some of the senators who supported the renaming of the nation. However, Mitchell's new name stalled before it could get anywhere because it became a term of mockery for the overly patriotic. And it was with this that the last alternative to United States died forever. And in the end, the name for the United States was chosen in haste. It simply being a change from the United Colonies that the people who'd lived there had known them as their entire lives, and its position was solidified by early diplomatic use. Whilst alternatives to United States such as Columbia and Fredonia were discussed, the old name had stuck and there was no real desire to change it, especially after Columbia was taken. The United States wasn't the poetic name that many had wanted, but it was ultimately the most reflective of the country's birth, and after the Civil War it took on a much greater weight than anyone had anticipated.